Yeah, hi Tim, good morning. Okay, all right. Let me share my screen. Okay, all right. Yesterday we discussed about Kubernetes service cluster IP, labels and selector, right? Today, important కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. నోడ్ పోర్ట్ అంటే ఏంటి? లోడ్ బ్యాలెన్సర్ అప్కమింగ్ సెషన్స్లో వస్తుంది మనకి లోడ్ బ్యాలెన్సర్స్ గురించి. ఈరోజు క్లాసు నోడ్ పోర్ట్ మనకి త్రీ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ ఉన్నాయి. మనకి త్రీ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ సర్వీసెస్ ఉన్నాయి. క్లస్టర్ ఐపీ, నోడ్ పోర్టు, లోడ్ బ్యాలెన్సర్ మేజర్ వన్. హెడ్లెస్ సర్వీస్ అనేది వీ విల్ డిస్కస్. సర్వీస్ నేమే ఉండదు అది. క్లస్టర్ ఐపీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లస్టర్ ఐపీ గైస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లస్టర్ ఐపీ? టెల్ మీ. ఎనీవన్ డ్రాప్ ద మెసేజ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లస్టర్ ఐపీ? ఎస్, కరెక్ట్. విత్ ఇన్ ద క్లస్టరు కమ్యూనికేషన్ కోసం మనం క్లస్టర్ ఐపీ యూస్ చేసేవాళ్ళం. నెక్స్ట్ లెట్ మీ కనెక్ట్ టు Kubernetes cluster. Okay, guys, I need to drop early today because I have another work to close by, because it is today's weekend, right? మీరు వీకెండ్ మూడ్లో ఉంటే నేను పెండింగ్ థింగ్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. పెండింగ్ టికెట్స్ అన్నీ క్లోజ్ చేయాలి. పైన మనం మీ క్లస్టర్ క్రియేట్ చేసింది ఎక్కడ అంటే నార్త్ వర్జీనియా. గైస్, వీకెండ్ మాత్రం ప్రాపర్గా యూస్ చేసుకోండి. చాలా టైం ఉంటుంది. చాలా అంటే చాలా టైం ఉంటుంది. ప్రాపర్గా యూస్ చేసుకోండి. దట్ ఈస్ మై సజెషన్. లెట్ మీ కనెక్ట్ టు మాస్టర్ మిషన్. మీ ఇష్టం గైస్, మొబెక్స్టామ్ ద్వారా కనెక్ట్ అవుతారో లేదా గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవుతారో, ఇక్కడే టెర్మినల్ కనెక్ట్ అవుతారో, దట్ ఈస్ యువర్ చాయిస్. లెట్ మీ ట్రై టు కనెక్ట్ విత్ గిట్ బ్యాష్. యాజ్ ఆఫ్ నో ఓన్లీ మాస్టర్ కనెక్ట్ అవుతున్నాను కాబట్టి. ఎస్, లెట్ మీ ఇంక్రీస్. లెట్ మీ గో టు డౌన్లోడ్స్ ఫోల్డర్. కన్ఫర్మేషన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎస్. ఓకే, మనం నిన్న క్రియేట్ చేసినటువంటి పార్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, లెట్ మీ ట్రై టు clear the screen. Okay, fine. Let me get it all. kubectl get ns ఏ నేమ్ స్పేస్ లో క్రియేట్ చేసాం మనం? ఐ థింక్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్ లో క్రియేట్ చేసాం. kubectl get all హైఫన్ అండ్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్ లో ఏమున్నాయి ఆబ్జెక్ట్స్ అన్ని చూడాలని అంటే ఒక రెండు పార్ట్స్ రన్ అవుతున్నాయి. ఓకే, ఒక అప్లికేషన్ పాడు, ఇంకొకటి వన్ మోర్ అప్లికేషన్ పాడు, అండ్ ఒక సర్వీస్ రన్ అవుతుంది. ఎల్ఎస్ కొట్టారంటే యామెల్ ఫైల్ వచ్చేసి మనకి కొన్ని యామెల్ ఫైల్స్ ఉన్నాయి. లెట్ మీ ట్రై టు క్లీన్ అప్ ద క్లస్టర్. ఐ వాంట్ టు డిలీట్ దిస్ పార్ట్స్. హౌ టు డిలీట్ kubectl? డిలీట్. చూడండి గైస్, మీరు kubectl గెట్ ఆల్ అని కమాండ్ రన్ చేస్తే, థ్యాంక్ యూ రాజేంద్ర. ఓకే, యా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ గైస్. ఓకే, సారీ, ఎందుకని ఈవెన్ ఫ్రైడే యాక్చువల్గా అయితే 3 days సెలవు ఇద్దాం అనుకున్నాను. ఎందుకని మీకు ఈరోజు క్లాస్ యాక్చువల్గా రేపు కూడా తీసుకుందాం అనుకున్నా. రేపు వాళ్ళకి ఆర్గో సిడి చెప్పాలి, ఒకటి పెండింగ్ ఉంది వాళ్ళకి. ఎందుకని ఈరోజు తీసుకున్నానంటే నెక్స్ట్ వీక్లో ఎప్పుడన్నా 1 or 2 days, 1 day లేదా తర్వాత వచ్చే వీక్లో 1 day కూడా సెలవు ఇవ్వచ్చు.
ఎందుకంటే ఆన్‌గోయింగ్ బ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ టైమ్‌లో మనం 1 డే ఎగ్జిస్టింగ్ బ్యాచ్‌కి లీవ్ రావచ్చు మీకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. నువ్వు క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్ కన్‌ఫ్యూజన్ అవ్వొద్దేడా? నేను చాలా సార్లు ప్రాజెక్ట్‌లో కూడా మనోళ్ళు కన్‌ఫ్యూజన్స్ మా టీమ్ మెంబర్స్ కూడా ఏదన్నా రీస్టార్ట్ చేయమన్నా ఇట్ ఈస్ రికార్డింగ్. మీరు రైట్ సైడ్ రెడ్ కలర్ చూసారంటే రికార్డింగ్ అనేటువంటి సింబల్ కూడా ఉంటది. ఇట్స్ రికార్డింగ్. ఓకే. క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్ -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్. ప్రొడక్షన్ నేమ్ స్పేస్ అని చూసారంటే నువ్వు ఓన్లీ పాడ్ గాని, లేదంటే ఒక సర్వీస్‌ని గెట్ చేయాలనుకోండి. సర్వీసెస్‌ని గెట్ చేయాలంటే క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎస్‌విసి -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్‌లో ఉన్నటువంటి సర్వీసెస్‌ని గెట్ చేయాలి అంటే చూడు సర్వీసెస్ చూడాలంటే సర్వీసెస్ లేదా పార్ట్స్‌ని చూడాలంటే పార్ట్స్. నీకు డైరెక్ట్‌గా పార్ట్ నేమ్ వస్తుంది చూడండి. సర్వీస్ నేమ్ చూస్తే సర్వీస్ నేమ్ వస్తుంది. కానీ క్యూబ్‌సిటిఎల్ గెట్ ఆల్ అనేటువంటి కమాండ్ రన్ చేసావంటే క్యూబ్‌సిటిఎల్ గెట్ ఆల్ అనేటువంటి కమాండ్ రన్ చేసామంటే సర్వీసెస్, పార్ట్స్ అన్నీ వస్తున్నాయి. కానీ అవి డిస్‌ప్లే అయ్యేటప్పుడు పాడ్ స్లాష్ నీ పాడ్ నేమ్, పాడ్ స్లాష్ నీ పాడ్ నేమ్, సర్వీస్ స్లాష్ నీ సర్వీస్ నేమ్ అని డిస్‌ప్లే అవుతాయి. నువ్వు ఇండివిడ్యువల్‌గా గాని డిస్‌ప్లే చేయాలని ట్రై చేస్తే ఓన్లీ నీ క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్ మాత్రమే డిస్‌ప్లే అవుతది. లేదు ఆల్ అనేటువంటి కమాండ్ ద్వారా రన్ చేసామంటే ఇలా నీ సర్వీసు స్లాష్ నేము ఇలా డిస్‌ప్లే అవుద్ది. అర్థమైందా డిఫరెన్సు? ఇప్పుడు నేను ఒక పాడ్‌ని డిలీట్ చేయాలా? చూడండి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఒక పాడ్‌ని డిలీట్ చేయాలంటే క్యూబ్‌సిటిఎల్ డిలీట్ పాడ్. నువ్వు పీఓ అని గాని మెన్షన్ చేసావంటే పాడ్ అని పీఓ అని మెన్షన్ చేసావంటే దాని తర్వాత నువ్వు ఓన్లీ నేమ్ మాత్రమే ఇవ్వాలి. ఇది ఈ పాడ్ నేమ్ మాత్రమే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ నేమ్ మాత్రమే ఇచ్చా నేను. ఈ పాడ్ నేమ్ వరకే ఇవ్వాలి. ఫుల్‌గా ఇవ్వకూడదు. నువ్వు ఫుల్‌గా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ పీఓ మెన్షన్ చేయకూడదు. ఫుల్‌గా ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని మెన్షన్ చేయకూడదు. క్యూబ్‌సిటిఎల్ డిలీట్ పాడ్ నేమ్ -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్ ఎంటర్. పాడ్ డిలీట్ అయిపోయింది చూడండి. సీ పాడ్ ఈస్ డిలీటెడ్. ఓకే. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాడ్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నా డైరెక్ట్‌గా. ఎలా రాయాలా? క్యూబ్‌సిటిఎల్ డిలీట్ నువ్వు పాడ్ అని రాయబల్లి ఇక్కడ. డైరెక్ట్‌గా ఫుల్ పాత్ ఇచ్చినా గాని ఓకే. నువ్వు పాడ్ అని రాసావంటే వర్కౌట్ అవ్వదు. డబుల్ టైమ్ మెన్షన్ చేసినట్టు. క్యూబ్‌సిటిఎల్ డిలీట్ పాడ్ స్లాష్ ఇట్లా -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్. నీ ఇష్టం. ఎలా అయినా డిలీట్ చేసుకో. కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్‌ని కూడా డిలీట్ చేయాలా? ఎలా డిలీట్ చేస్తావు? క్యూబ్‌సిటిఎల్ డిలీట్ ఎస్‌విసి సర్వీస్ నేమ్ జస్ట్ నేను కావాలని డిలీషన్ ఆపరేషన్ చెప్తున్నా. -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్. ఈస్ ఇట్ గోయింగ్ టు డిలీట్ టెల్ మీ? ఈస్ ఇట్ గోయింగ్ టు డిలీట్ ఆర్ నాట్? ఈస్ ఇట్ గోయింగ్ టు డిలీట్ ఆర్ నాట్? మా ప్రాజెక్ట్‌లో కూడా లైవ్‌లో చేస్తుంటారు ఇట్లా. ఇట్ విల్ నాట్ డిలీట్. ఎందుకని? ఇట్ విల్ త్రో ద సమ్ ఇష్యూ. చూడండి ఎర్రర్. ఇట్ విల్ త్రో సమ్ ఇష్యూ. ఎందుకని? క్యూబ్‌సిటిఎల్ డిలీట్ ఎస్‌విసి అని ఇస్తే నువ్వు డైరెక్ట్‌గా సర్వీస్ నేమ్ ఇవ్వు. నువ్వు ఫుల్‌గా ఇచ్చావనంటే ఈ ఎస్‌విసి తీసేయి. ఐ థింక్ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకే. ఫైన్. ఇటువంటి చిన్న చిన్నవి కూడా తెలియకుండా ప్రాజెక్ట్‌లో దొరికిపోతా ఉంటారు. మీ అంటే పక్కన ఇమ్మీడియేట్‌గా హెల్ప్ చేస్తాననుకో నో ప్రాబ్లమ్. యాహ్! వి డిలీటెడ్ ద సర్వీస్ ఆల్సో. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద మల్టిపుల్ పార్ట్ జస్ట్ రైట్ వన్ సింపుల్ ఫర్ లూప్. ఓకే. సింపుల్ ఫర్ లూప్. సింపుల్ ఫర్ లూప్ యూ కెన్ రన్ ఇట్. సోని. ఓకే. ఫైన్. లేదు అంటే మల్టిపుల్ కమాండ్స్ అన్ని తీసుకొచ్చి షెల్‌లో పెట్టైనా రన్ చేయొచ్చు. లేదా ఒక చిన్న ఫర్ లూప్ రాసి పాడ్ ఐడీస్ అన్ని తీసుకొనైనా డిలీట్ చేయొచ్చు. లేదు 5 పార్ట్స్ నుండి ఒకేసారి డిలీట్ చేయాలనంటే డిప్లాయ్‌మెంట్ డిలీట్ చేయాలి. దాని ద్వారా క్రియేట్ అయినటువంటి రిప్లికా సెట్ గాని, రిప్లికేషన్ కంట్రోలర్ గాని, డిప్లాయ్‌మెంట్ గాని డిలీట్ చేయాలి. లేదు మల్టిపుల్ పార్ట్స్ ఒక యామెల్ ద్వారా క్రియేట్ అయిందనంటే క్యూబ్‌సిటిఎల్ డిలీట్ -f ఆ యామెల్ ఫైల్ ఇవ్వాలి. ఓకే. ఫైన్. ఆల్‌రైట్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనంటే లెట్ మీ ట్రై టు సింక్ ఇక్కడ నాకు కోడ్ రాయడం ఈజీగా ఉండడానికి విజువల్ స్టూడియోతో సింక్ చేయాలి. ఈ EC2 మిషన్‌ని
విజువల్ స్టూడియోతో సింక్ చేయాలి ఇప్పుడు నేను. ఓకే, ఏం చేయాలా? లెట్ మీ ఓపెన్ మై విఎస్ కోడ్ ఇన్ మై లోకల్. లెట్ మీ ట్రై టు ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్. ఎస్, విజువల్ స్టూడియో కోడ్. ఐఎమ్ ఓపెనింగ్. యా, ఇట్ ఈస్ ఓపెన్. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇక లెఫ్ట్ సైడ్ ఉంటుందని చెప్పాను. ఓకే, బ్లూ కలర్ ఐకాన్ కనెక్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. కనెక్ట్, ఇలా కనెక్ట్ కొట్టాలి. కనెక్ట్ కొట్టాలి. కనెక్ట్ కొట్టిన తర్వాత కనెక్ట్ టు హోస్ట్ అని వస్తుందా, కనెక్ట్ టు హోస్ట్ అని కొట్టాలి. ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి. నేను కాన్ఫిగర్ చేయలేదు కదా. లెట్ మీ గో టు కాన్ఫిగరేషన్. లెట్ మీ గో టు కాన్ఫిగరేషన్. ఇక్కడ క్యూబర్నెటిస్ మాస్టర్ ఇది ఉండిస్తానంటే ఉండించండి, ఏమవుద్ది. ఇంకొకటి క్రియేట్ చేయండి. లెట్ మీ పేస్ట్ ఇట్. పేస్ట్ ఇట్. ఓకే, హోస్ట్ నేమ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి వేరే సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇచ్చేస్తాలే నేమ్. ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చాను. ఇది వచ్చేసి క్యూబర్నెటిస్ మాస్టర్ B5. ఓకే, ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. నీ EC2 ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఏ మిషన్కి అయితే నువ్వు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావో విజువల్ స్టూడియో కోడ్కి యూ కెన్ టేక్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్. లెట్ మీ టేక్ ఇట్. పేస్ట్ ఇట్. ఉబంటు మిషన్? ఎస్, ఉబంటు మిషన్ ఓన్లీ. అలానే వాట్ ఈస్ ద కీ పేర్ నేమ్? కీ పేర్ నేమ్ ఈస్ Ravi B5. This is the key pair name. This is the key name. Ravi B5. Yeah, this is the key name. ఇప్పుడు ప్లీజ్ మేక్ షూర్ టు సేవ్ ఇట్. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ బ్లూ కలర్ ఉంది కదా కింద డౌన్లో, ఇక్కడ దీని మీదకి వస్తే క్లిక్ ఆన్ కనెక్ట్ టు హోస్ట్ అంటే మన హోస్ట్లు ఏదైతే ఇక్కడ కాన్ఫిగర్ అయినాయో అవన్నీ ఇక్కడ కనపడతాయి మనకి. కేకే మాస్టర్ B5. లెట్ మీ కనెక్ట్. చూడండి, ఓపెనింగ్ ఏ రిమోట్ విండో కనెక్షన్. ఎస్, లైనెక్స్ ఓన్లీ. లెట్ మీ క్లిక్ ఆన్ కంటిన్యూ. డిస్కనెక్టింగ్. ఎస్, ఇట్స్ కనెక్టెడ్. ఓకే, ఈ ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి విండోని క్లోజ్ చేసుకోండి, కొత్త విండోని మ్యాక్సిమైజ్ చేసుకోండి. చూడండి, కనెక్ట్ అయింది. ఓకే, కనెక్ట్ అయిపోయింది. లెట్ మీ ట్రై టు ఓపెన్ ఫోల్డర్. లెట్ మీ ట్రై టు ఓపెన్ ద ఫోల్డర్. గో టు హియర్, ఓపెన్ ఏ ఫోల్డర్. ఓపెన్ ఫోల్డర్ అని కొడతానే నీ సర్వర్లో డిఫాల్ట్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. /home/ubuntu వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇట్ ఈస్ లోడింగ్. ఓకే, /home/ubuntu అని ఆటోమేటిక్ వచ్చింది. లెట్ మీ టైప్ ఎంటర్. డిఫాల్ట్ లొకేషన్ వస్తుంది. ఆ నుంచి ఏరే ఫోల్డర్కి ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు ఉంటే. ఓకే, ఇట్ ఈస్ ఓపెన్డ్. చూడండి, ఈ ఉబంటు మిషన్లో ఉన్నటువంటి YAML ఫైల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ఇక్కడ. ఇట్ ఈస్ లోడింగ్. చూడండి, సెటప్పింగ్. ఎస్, ఐ ట్రస్ట్ ఇట్. ఓకే, లెట్ మీ ఎక్స్పాండ్. చూడండి, అక్కడ రాసినటువంటి YAML ఫైల్స్ ఇంతకుముందు రాసినటువంటి YAML ఫైల్స్ అన్ని. లెట్ మీ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఓకే, చూడండి, అక్కడ రాసినటువంటి YAML ఫైల్స్ అన్ని మనకు ఉన్నాయి ఇక్కడ. అంటే లైనక్స్ సర్వర్లో రాసిన ఇక్కడ సింక్ అవుతాయి అనమాట. ఇప్పుడు లైనక్స్ సర్వర్తో కనెక్ట్ అయినట్టు ఈ మిషన్ కనెక్ట్ అయి ఉంది ఇండైరెక్ట్గా. ఇక్కడ మనం ఏదైనా YAML ఫైల్స్ రాయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా YAML ఫైల్స్ రాయడం ఈజీగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ బ్లాక్ టెర్మినల్కి మనకు ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ రాసేదానికన్నా మనం విజువల్ స్టూడియో కోడ్తో సింక్ చేసుకొని అక్కడ YAML ఫైల్స్ రాసుకొని ఇక్కడ రన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే రన్ చేసుకోవచ్చు కూడా. మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను కదా, టెర్మినల్ ఉంటుంది ఇక్కడే. న్యూ టెర్మినల్ ఓపెన్ చేసుకొని ఇక్కడే కూడా మనం పార్ట్స్ అన్నీ చూడొచ్చు. ఇక్కడే మనం కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. సర్వరే కదా ఇది కూడా, మనం అదే సర్వర్ కనెక్ట్ అయ్యాం, కాకపోతే VS కోడ్లో కనెక్ట్ అయ్యాం. గెట్ నోట్స్, గెట్ పార్ట్స్ అన్ని కమాండ్స్ రన్ అవుతాయి. ఇక్కడ మనం కమాండ్స్ రన్ చేయడం కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను గిట్ బ్యాష్లో రన్ చేస్తాను. ఇక్కడ కోడ్ రాస్తాను ఏదైనా రాయాలంటే. మనకి క్లస్టర్ ఐపీ ఇంటర్నల్ పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ కోసం గైస్. క్లస్టర్ ఐపీ మనకి 3 టైప్స్ ఆఫ్ మేజర్ సర్వీసెస్ ఉన్నాయి.
క్లస్టర్ సి క్యాప్స్, క్లస్టర్ క్లస్టర్ ఐ క్యాప్స్, పి క్యాప్స్, క్లస్టర్ ఐపి, నోడ్ పోర్టు, క్లస్టర్ ఐపి, నోడ్ పోర్టు. థర్డ్ వన్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సరు. లోడ్ బ్యాలెన్సర్ ఐ విల్ డిస్కస్ ఇన్ అప్కమింగ్ సెషన్స్. ఓకే. ఎస్టర్డే సెషన్ వీ అండర్స్టూడ్ అబౌట్ క్లస్టర్ ఐపి ఇంటర్నల్ పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ కోసం. ఓకే. ఇంటర్నెట్తో యాక్సెస్ చేయలేవు, నువ్వు అప్లికేషన్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేయలేవు విత్ హెల్ప్ ఆఫ్ క్లస్టర్ ఐపి. ఇంటర్నల్గా మాత్రమే యాక్సెస్ చేయగలవు అప్లికేషన్ని. నీ అప్లికేషన్ని అవుట్ సైడ్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయాలి మన క్లస్టర్ అవుట్ సైడ్ అని అంటే యూనిట్ యూజ్ ద క్లస్టర్ టైప్ వచ్చేసి నోడ్ పోర్ట్ యూస్ చేయాలి మనం. క్లస్టర్ టైప్ ఏంటి? నోడ్ పోర్ట్ యూస్ చేయాలి. చూడండి, వీ హ్యావ్ థియరీ ఆల్సో హియర్. లెట్ మీ స్క్రోల్ డౌన్. సి దిస్ ఇస్ ద నోడ్ పోర్ట్. ఓకే, దిస్ ఇస్ ద నోట్ పుట్ గైస్. మీరు పాడ్ లోపలికి వెళ్ళి పింగ్ కమాండ్తో పాటు కర్ల్ కమాండ్ హిట్ చేసినా కానీ మీకు కనెక్టెడ్ అని చూపిస్తుంది జనరల్గా. నిన్న పాడ్ లోపలికి వెళ్ళి కనెక్టివిటీస్ చెక్ చేసాం కదా, ఈ ఇంజినిక్స్ పాడ్ కూడా క్రియేట్ చేసి చూడండి. కర్ల్ కమాండ్ హిట్ చేసినా కానీ ఓకే. నోడ్ పోర్ట్ అనేటువంటి ఒక సర్వీస్ ఉంది. ఎక్స్పోజెస్ ద సర్వీస్ ఆన్ ఈచ్ నోడ్ ఐపీస్ ఎట్ ఏ స్టాటిక్ పోర్ట్. ఓకే, యూ మైట్ నాట్ అండర్స్టాండ్ థియరీ. లెట్ మీ గో టు గూగుల్. Node port in K8s. Node port in K8s. Let me open the images. Best image is this one. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ట్రాఫిక్ వచ్చేసి రిక్వెస్ట్ నువ్వు హిట్ చేస్తే బ్రౌజర్ నుంచి ఏదో ఒక నోడ్కి వస్తుంది. నువ్వు ఏ నోడ్కి అయితే ఐపీ తీసుకొని నువ్వు హిట్ చేస్తావో ఏదో ఒక నోడ్కి వస్తుంది. ఈ నోడ్ కానీ ఈ నోడ్ కానీ ఈ నోడ్ కానీ ఒక పోర్ట్ నెంబర్తో. ఎలా అంటే లెట్ మీ ట్రై టు డ్రా ద డయాగ్రామ్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే. టు అండర్స్టాండ్ చాలా ఇంపార్టెంట్ గైస్. 100 times అడిగాడు ఇంటర్వ్యూస్లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లస్టర్ ఐపీ, నోడ్ పోర్ట్ వర్సెస్ లోడ్ బ్యాలెన్సర్స్. ఇలా ప్రస్తుతానికి ఈరోజు మీరు ఏం చేస్తారంటే క్లస్టర్ ఐపీ, నోడ్ పోర్ట్ మీద మెయిన్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఇది ఇంటర్నల్ కమ్యూనికేషను. నోడ్ పోర్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ కమ్యూనికేషను, ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై క్యూబర్నెటీస్ క్లస్టర్. ఈ క్యూబర్నెటీస్ క్లస్టర్లో మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. దిస్ ఇస్ మై మాస్టర్ మిషన్, టోటల్ కంట్రోల్ చేయడానికి. దిస్ ఇస్ మై నోడ్ మిషన్, నోడ్ 1. దిస్ ఇస్ మై నోడ్ 2. ఈ నోడ్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, 160.9.0.2 అనుకో. ఈ నోడ్కి ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, 160.6.3.9 అనేది ఒక ఐపీ అడ్రస్. ప్రతి నోడ్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా. ఎస్, కరెక్ట్. ఇప్పుడు నీ పాడు ఎక్కడ రన్ అవుతుంటుంది? క్యూబర్నెటీస్ నోడ్లో రన్ అవుతుంటుంది. నీ అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంటుంది? క్యూబర్నెటీస్ నోడ్లో రన్ అవుతుంటుంది. ఓకే, ఏదో ఒక నోడ్, ఈ నోడో ఆ నోడో రన్ అవుతుంటుంది. ఇప్పుడు మనం ఆ అప్లికేషన్ని ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయాలా? ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలా? ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయాలా? ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయాలనంటే మనకి ఈ క్లస్టర్కి సంబంధించిన ఒక నోడ్ ఐపీ అడ్రస్ కావాలి. మాస్టర్ ఐపీ అయినా పర్లేదు, లేదనంటే నోడ్ ఐపీస్ కావాలి. ఈ నోడ్ ఐపీ కానీ ఈ నోడ్ ఐపీ కానీ. ఓకే, ఇంటర్నెట్ బ్రౌజర్లోకి వెళ్ళి http:// ఓకే, ఈ పాడ్ని మనం నోడ్ పోర్ట్ రాసినటువంటి సర్వీస్తో ఒక సర్వీస్ క్రియేట్ చేస్తాం. ఇదే క్లస్టర్లో అదే నేమ్ స్పేస్లో మనం ఒక సర్వీస్ క్రియేట్ చేస్తాం. ఆ సర్వీసు టైప్ వచ్చేసి నోడ్ పోర్ట్ అని ఇచ్చుంటాం ఆ సర్వీస్ టైపు. ఓకే, ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయాలి అని అంటే http:// ఓకే, వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్? ఎనీ వన్ నోడ్ ఐపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ నోడ్ ఐపీ. ఓకే, 160. నాట్ ఓన్లీ ఈ నోడ్, ఫర్ ఎగ్జాంపుల్ కింద నోడ్ తీసుకున్నా కానీ పర్లేదు. 160. నువ్వు ఆ క్లస్టర్లో ఏదో ఒక నోడు, ఆ రిక్వెస్ట్ అక్కడికి వెళ్ళాలి. 3.9: బ్యాక్గ్రౌండ్లో ఈ నోడ్ పోర్ట్ అనేటువంటి సర్వీస్కి నువ్వు ఏదైతే నోడ్ పోర్ట్ అనేటువంటి సర్వీస్ తీసుకున్నావో
ఆ నోడ్ పోర్ట్ అనేటువంటి సర్వీస్కి ఒక పోర్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది. నోడ్ పోర్ట్ సర్వీస్ రేంజ్ వచ్చేసి 30,000 నుంచి 32767 32767 ఈ మధ్యలోనే నీకు పోర్ట్ జనరేట్ అవుతుంది. 30,000 నుంచి 32767 ఈ మధ్యలోనే నీకు ర్యాండమ్ పోర్ట్ జనరేట్ అవుతుంది. ఫిక్స్డ్ పోర్ట్ కావాలంటే నువ్వు కూడా ఇచ్చేయచ్చు యామెల్లో, నాకు ఇదే పోర్ట్ కావాలి అనేసి. లేదు నువ్వు దానికి ఇచ్చావంటే ర్యాండమ్ పోర్ట్ జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,009 జనరేట్ అయింది అనుకో పోర్ట్ నెంబర్. మనం ఇలా యాక్సెస్ చేయాలి మన అప్లికేషన్ని. దాని తర్వాత కంటెక్స్ట్ పాత్ ఇవ్వాలి. ఓకే ఫైన్. ఇలా నువ్వు బ్రౌజర్లో గూగుల్కి వెళ్ళి బ్రౌజర్లో నువ్వు ఇలా హిట్ చేసావంటే నీకు అప్లికేషన్ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? అప్లికేషన్ రిక్వెస్ట్ నువ్వు ఏదైతే నోడ్ ఐపీ ఇచ్చావో ఈ నోడ్కి రిక్వెస్ట్ వెళ్తుంది. ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ స్టెప్ నువ్వు బ్రౌజర్లో హిట్ చేసావు. సెకండ్ స్టెప్ అది రిక్వెస్ట్ ఆ నోడ్కి రీచ్ అయింది. సెకండ్ స్టెప్ ఆ నోడ్కి రీచ్ అయింది. 1 సెకండ్. ఆ నోడ్కి రిక్వెస్ట్ రీచ్ అయింది. దెన్ ఈ నోడ్కి రిక్వెస్ట్ రీచ్ అయింది. దెన్ డైరెక్ట్గా పాడికి వెళ్తుంది రిక్వెస్ట్. ఈ నోడ్ నుంచి ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ దట్ రిక్వెస్ట్ సర్వీస్ 3. ఈ సర్వీస్కి రిక్వెస్ట్ రీడైరెక్ట్ అయితే ఈ సర్వీస్కి ఎందుకని నోడ్ పోర్ట్ కదా, ఈ పోర్ట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. పోర్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఐపీ అడ్రస్ కాదు. ఏ నోడ్ ఐపీ అయినా తీసుకో, కానీ పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద నోడ్ పోర్టు. ఈ సర్వీస్కి సంబంధించిన పోర్ట్ ఇది. ఈ సర్వీస్కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఇప్పుడు ఈ సర్వీసు ఏ పాడ్కి ట్రాఫిక్ పంపించాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్? ఎస్టర్డే సెషన్ క్లియర్లీ డిస్కస్డ్. ఈ సర్వీసు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? లేబుల్స్ అండ్ సెలెక్టర్స్. ఈ సర్వీసు సెలెక్టర్స్ రాస్తుంటాం సర్వీస్లో. ఏ పాడు లేబుల్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ పాడ్కి ట్రాఫిక్ రౌట్ చేస్తుంది. ఆ పాడ్స్ అన్నిటికీ ట్రాఫిక్ రౌట్ చేస్తుంది. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ ద ఫ్లో గైస్? ఫస్ట్ చూడండి, నోడ్ పోర్టు నీ క్లస్టర్లో ఉన్నటువంటి నోడ్ పోర్టు. దిస్ ఇస్ ద నోడ్ పోర్టు. ఓకే, ఒక సర్వీస్ యొక్క నోడ్ పోర్టు. జస్ట్ థియరీ చెప్తున్నా, ప్రజెంట్ ప్రాక్టికల్ చూస్తే యూ విల్ బీ అండర్స్టాండ్ వెరీ వెరీ వెల్. డోంట్ వరీ. ఓకే చూడండి, దిస్ ఇస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ మై నోడ్. ఎనీ నోడ్, ఇదే నోడ్ తీసుకోవాలని రూల్ లేదు. నోడ్ ఐపీ అనేది నీకు నచ్చింది తీసుకో. క్లస్టర్లో నోడ్ ఐపీ తీసుకో. పోర్ట్ నెంబర్ జనరేట్ అయి ఉంటుంది ఈ సర్వీస్కి. సర్వీస్ పోర్ట్ తీసుకొని బ్రౌజర్లో హిట్ చేయి. రిక్వెస్ట్ ఆ నోడ్కి వెళ్తుంది. ఆ నోడ్ నుంచి ఏదైతే పోర్ట్ నువ్వు తీసుకున్నావో హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ రన్ అవుతుంటాయి రియల్ టైంలో. 40, 50, 60 నీ ప్రాజెక్ట్ కెపాసిటీని బేస్ చేసుకొని సర్వీసెస్ రన్ అవుతుంటాయి. ఏ సర్వీస్కి రిక్వెస్ట్ వెళ్ళాలనేది డిపెండ్స్ ఆన్ పోర్ట్ నెంబర్. అక్కడి నుంచి రిక్వెస్ట్ నీ సర్వీస్కి వచ్చింది. ఆ సర్వీస్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ పాడ్స్ రన్ అవుతుంటాయి. ఏ పాడ్కి ట్రాఫిక్ వెళ్ళాలో అనేది బేస్డ్ ఆన్ ద సెలెక్టర్. ఆ సర్వీస్లో నువ్వు ఏదైతే సెలెక్టర్ రాసావో అదే పాడ్కి ట్రాఫిక్ రౌట్ అవుతుంది. లేదు నువ్వు డిఫరెంట్ సెలెక్టర్స్ రాసావు, మ్యాచ్ కాలేదని అంటే నా పాడ్ రీచ్ కాలేదని నీకు వెబ్సైట్ లోడ్ కాదు, నీ అప్లికేషను బ్రౌజర్లో లోడ్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రీచ్ అని. ఇవన్నీ చెక్ చేద్దాం. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ థియరీ? ఏదో డైరెక్ట్గా యామెల్ ఫైల్ రాసేస్తే అయిపోయింది అనుకోవచ్చు. అలా కాదు, మీకు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా తెలియాలా. ఇంటర్నల్గా మీకు ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ కంట్రోల్ వెళ్తుంది అని తెలిస్తే లాంగ్ రన్లో గుర్తుంటుంది. దీన్ని ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్ ఫ్లో గైస్. ఇది వచ్చేసి యాక్చువల్ ఫ్లో. పంపించు. సారీ గైస్, వన్స్ అగైన్. Yeah, this is the actual flow. Okay, fine. What I need to do? చూడండి, a cluster IP service to which node port service will route traffic. Okay, is automatically created. Okay, this theory point. Okay, node port service ఎలా యాక్సెస్ చేస్తాను? నీ నోడ్ IP అడ్రస్, పోర్ట్ నెంబరు అవుట్ సైడ్ ద క్లస్టర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ డిఫైన్ యువర్ నోడ్ పోర్ట్ వాల్యూ,
రేంజ్ వచ్చేసి అలకేట్ 30,000 నుంచి 3276 మధ్యలో రేంజ్లో ఏదో ఒక పోర్ట్ అలాట్ అయిపోద్ది. ఓకే, ఇది మీ దగ్గర ఉన్నటువంటి మీ డాకర్ హబ్లో ఇమేజ్ బిల్డ్ చేసుకొని ఉండాలి ఆల్రెడీ. డాకర్ ఫైల్ రాసి డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసి దాన్ని నువ్వు డాకర్ హబ్ని పుష్ చేసి ఉండాలి. ఇక్కడ ఉండాలి ఇమేజ్. ఓకే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రొడక్షన్ నేమ్ స్పేస్ అని చెప్తున్నాను కదా. ఓకే, ప్రొడక్షన్ నేమ్ స్పేస్ తీసుకోవాలా. సేమ్ యామెల్ ఫైలే, బట్ టైప్ నోట్ పోర్ట్ అంతే, ఇంకేం లేదు, మొత్తం సేమ్. ఇదేం పెద్ద కష్టం కాదు, మేము ఎన్నోసార్లు రాసి ఉంటాం కూడా. లెట్ మీ ట్రై టు రైట్ ఇట్ గైస్. లెట్ మీ గో టు మై విఎస్ కోడ్. ఓకే, ఇక్కడే నువ్వు కొత్త ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఇక్కడ కొత్తగా ఫైల్ రాయాలంటే, లేదు సర్వర్లో రాస్తానని నీ ఇష్టం. ఇప్పుడు లెట్ మీ క్లోజ్ ఇట్ దిస్ వన్. ఓకే, ఇక్కడ నువ్వు సర్వర్లో క్రియేట్ చేస్తానన్నా నీ ఇష్టం. ఎలా అయినా ఇక్కడ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను విఎస్ కోడ్లో రాస్తాను. రెండు సింక్ అవుతున్నాయి కదా. ఇక్కడ న్యూ ఫైల్ అనేటువంటి ప్లస్ సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చెప్తాం, నోట్ పోర్ట్ 1.yaml. ఓకే, YAML ఫైల్ రాస్తున్నా. ఫస్ట్ మీరు YAML ఫైల్ రాసేటప్పుడు మన మైండ్లో ఏముండాలని చెప్పాను, ఏపీఐ వర్షను, ఓకే, కైండ్ మెటాడేటా. మీరు ఇంటర్వ్యూలో రాయమన్నప్పుడు కూడా స్పెసిఫికేషన్ నువ్వు ఇలా రాయొద్దు, వరుసగా గుర్తుపెట్టుకొని ఉండు, 4 పారామీటర్స్ ఉంటాయని సేవ్ చేసుకుంటుండు మధ్యలో. ఓకే ఫైన్. ఏపీఐ వర్షన్ ఒక పాడ్ని క్రియేట్ చేయాలంటే ఏపీఐ వర్షన్ v1. ఓకే, మనకు తెలుసు. ఓకే, కైండ్ ఏంటి, పాడు, మనకు తెలుసు ఇది ఆల్రెడీ. నెక్స్ట్ మెటాడేటాలో జనరల్గా ఏం రాస్తాం మనం, మెటాడేటాలో నేమ్ ఆఫ్ ద పాడ్ ఏంటి, జావా వెబ్ అప్లికేషన్. దిస్ ఇస్ ద పాడ్ నేమ్. ఈ పాడ్ వచ్చేసి ఏ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలి, అని చెప్పాను, ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వమని చెప్తున్నాను. ఓకే, ఇంకా ఈ పాడుకి సంబంధించి ఏదైనా లేబుల్స్ నువ్వు రాయాలనుకుంటున్నావా, ఈ పాడుకి సంబంధించి ఏమైనా లేబుల్స్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఎస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ద లేబుల్స్ ఆల్సో. లేబుల్ వచ్చేసి అప్లికేషన్. ఓకే, జావా వెబ్ అప్లికేషన్ అని ఒక లేబుల్ ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ వన్ మోర్ లేబుల్ ఆల్సో, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, ఇది ఇండెంటేషన్ కరెక్ట్ ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ స్పేస్ ఇస్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తే వచ్చాసి. లేదు నీకు ఇష్యూ వచ్చింది, దీన్ని అంతా కాపీ చేసి ChatGPTకి ఇవ్వండి, కరెక్ట్ ఫార్మేట్లు ఇస్తుంది. ఓకే, అండర్ స్పెసిఫికేషన్ ఇక ట్యాబ్ ఇవ్వాలా. కంటైనర్స్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంటైనర్, జావా కంటైనర్. దిస్ ఇస్ ద ఓకే జావా వెబ్ అప్లికేషన్ కంటైనర్. ఏదో ఒక నేమ్ ఇవ్వండి, కంటైనర్ నేమ్. ఈ కంటైనరు ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని బిల్డ్ అవ్వాలి, నీ డాకర్ హబ్లో ఉన్నటువంటి ఇమేజ్ రిపోర్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. నీ డాకర్ హబ్ లేదు, నాదైనా ఇచ్చేసేయండి, వర్క్ అవుతుంది. ఓకే, నువ్వు ఆల్రెడీ బిల్డ్ చేసి ఉండాలి ఇమేజ్. ఓకే, దాని తర్వాత పోర్ట్ సెక్షన్. దాని తర్వాత పోర్ట్ సెక్షన్. వాట్ ఈస్ ద కంటైనర్ పోర్ట్? కంటైనర్ పోర్ట్ ఈస్ వాట్? 8080. కంటైనర్ పోర్ట్ ఈస్ 8080. ఇలా రాసుకుంటే ఇక్కడ మళ్ళీ రిక్వెస్ట్, లిమిట్స్ తర్వాత వస్తాయి, చాలా కాన్సెప్ట్స్ యాడ్ అవుతాయి YAML ఫైల్కి. ఇది అప్లికేషన్కి సంబంధించిన YAML. ఈ అప్లికేషన్కి మనం ట్రాఫిక్ రౌట్ చేయాలంటే, ఒక సర్వీస్ కావాలి కదా. నువ్వు సపరేట్గా సర్వీస్ YAML క్రియేట్ చేస్తానని నీ ఇష్టం. లేదు, మీకు నిన్న క్లాస్లో చెప్పాను, ఒకటే దాంట్లో మనం మల్టిపుల్ YAML ఫైల్స్ కూడా రాసుకోవచ్చు. 3 డాష్లు ఇచ్చేసి ఒకటే దాంట్లో మనం మల్టిపుల్ YAML ఫైల్స్ కూడా రాసేయచ్చు. లేదు సపరేట్గా రాస్తానంటే ఇంకోటి తీసుకు, ఇబ్బంది ఏం లేదు. కానీ అదే క్లస్టర్లోనే కదా చేసేది, ఓకే, ఇబ్బంది ఏం లేదు, నీ ఇష్టం. ఎంటర్, ఇక్కడే రాసేద్దాం సర్వీస్ కూడా. ఎలా రాస్తారు? సర్వీస్కి ఏపీఐ వర్షన్ ఉంటుంది, అలానే కైండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, అలానే స్పెసిఫికేషన్ ఉంటుంది. ఈవెన్ మెటాడేటా ఆల్సో దేర్. ఎస్, వాట్ ఇస్ ద ఏపీఐ వర్షన్? ఇక్కడ స్పేస్ ఇచ్చి v1 ఏపీఐ వర్షను. కైండ్ ఏంటి? ఇక్కడ స్పేస్ ఇచ్చి సర్వీసు, SER
విఐసిఈ. ఓకే, కైండ్ ఏంటి? సర్వీసు, సర్వీసు. ఓకే, మెటాడేటా, నేమ్ ఆఫ్ ద సర్వీస్, ఎస్కేపు, నేమ్ ఆఫ్ ద సర్వీస్, జావా వెబ్ అప్లికేషన్ సర్వీసు, జావా వెబ్ అప్లికేషన్ సర్వీసు, నోట్ పోర్ట్ కోసం క్రియేట్ చేసినటువంటి సర్వీసు. నేమ్ స్పేసు, ఈ సర్వీసు ఏ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలి? ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలి. ఈ సర్వీస్ మనకి ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలి. ఓకే, ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో క్రియేట్ అవ్వాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం క్లియర్గా మెన్షన్ చేయాల్సింది, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద లేబుల్స్ యూ కెన్ గివ్ ద లేబుల్స్ ఆల్సో. సర్వీస్కి సంబంధించిన లేబుల్స్, లేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద లేబుల్స్ ఆల్సో యూ కెన్ గివ్ ద లేబుల్స్. సర్వీస్కి సంబంధించిన లేబుల్స్, ఈ సర్వీస్ ఇంకో దాంతో ఏదైనా కనెక్ట్ అవ్వాలంటే ఓకే, లేబుల్స్, నేమ్ ఆఫ్ ద సర్వీస్, లేబుల్స్. ఓకే, టెస్ట్ సర్వీసు, ఏదో ఒకటి ఇవ్వండి లేబుల్. ఫైన్. ఇప్పుడు స్పెసిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ట్యాబ్ ఇచ్చారంటే వాట్ టైప్ ఆఫ్ సర్వీస్ దిస్ ఇస్, వాట్ టైప్ ఆఫ్ సర్వీస్ దిస్ ఇస్, వాట్ టైప్ ఆఫ్ సర్వీస్. మీరు ఇక్కడ క్లస్టర్ ఐపీ ఇచ్చారంటే క్లస్టర్ ఐపీ సేవ్ చేసుకుంటున్నాం మధ్యలో. వాట్ టైప్ ఆఫ్ సర్వీస్ దిస్ ఇస్, నోడ్ పోర్ట్, ఎన్ క్యాప్స్, నోడ్, ఎన్ఓ, ఎన్ఓ డిఈ, పి క్యాప్స్, పిఓ ఆర్టీ, నోడ్ పోర్ట్. ఎంటర్, ఎంటర్, ఎంటర్. ఓకే, ఎంటర్. ఓకే, దాని తర్వాత ఈ సర్వీస్కి ఏదైనా రిక్వెస్ట్ వస్తే ఎక్కడికి ట్రాఫిక్ రౌట్ చేయాలా? సెలెక్టర్ పిక్ చేసుకోవాలి కదా. సెలెక్టర్, సెలెక్టర్ ఎక్కడ ట్రాఫిక్ రౌట్ చేయాలా? సెలెక్టర్ ఏంటి? ఇది సెలెక్టర్, ఈ లేబుల్తో మ్యాచ్ అవ్వాలి. ఈ పార్ట్కి ట్రాఫిక్ రౌట్ చేయాలా, ఇంకొక పార్ట్కి ట్రాఫిక్ రౌట్ చేయాలా, ఈ సెలెక్టర్లో నువ్వు క్లియర్గా మెన్షన్ చేయాలా. ఓకే, దెన్ పోర్ట్ సెక్షన్, దెన్ పోర్ట్ సెక్షన్, దెన్ పోర్ట్ సెక్షన్. ఓకే, సర్వీస్ పోర్ట్ ఈస్ జనరల్ సర్వీస్ పోర్ట్ ఈస్ 80. టార్గెట్ పోర్ట్ ఆఫ్ మై అప్లికేషన్. ఓకే, ఇయర్ ఇక్కడికి రండి. టార్గెట్ పోర్ట్, టార్గెట్ టార్గెట్ పోర్ట్ ఆఫ్ మై అప్లికేషన్ 8080. నువ్వు నోట్ పోర్ట్ కూడా డిఫైన్ చేయాలనంటే నోట్ పోర్ట్ నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేసావు అనుకోండి. నోట్ పోర్ట్ 30,000, 30,000 7 అని, 30,000 నుంచి 3276 మధ్యలోనే ఉండాలి పోర్ట్ నెంబరు. లేదు నువ్వు ఈ లైన్ మెన్షన్ చేయలేదు అని అంటే ర్యాండమ్గా పోర్ట్ జనరేట్ అవుతుంది. ఆ మిడిల్లో 30,000 నుంచి 32,767 మధ్యలో ర్యాండమ్గా ఈ సర్వీస్కి పోర్ట్ జనరేట్ అవుతుంది. ఓకే, నేను ఇవ్వలేదు. లెట్ మీ సేవ్ ఇట్. అయిపోయింది, సేవ్ చేశాను. నోట్ పోర్ట్ 1 అనేటువంటి యామెల్తో సేవ్ చేశాను. ఓకే, ఒక సింపుల్గా చూడండి, ఇదేం పెద్ద కష్టంగా ఉందా? ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఓకే, ఇప్పుడు ఏదైనా సింటాక్టికల్గా కరెక్ట్గా ఉందా, ఏదైనా ఇష్యూ ఉందా చూడాలంటే, ఓకే సింటాక్టికల్గా ఏదైనా కరెక్ట్గా ఉందా, ఇష్యూ ఏదైనా ఉందా చూడాలంటే ఇక్కడ ఎల్ఎస్ కొడితే అదే ఫైల్ వచ్చి ఉంటుంది. చూడండి, నోట్ పోర్ట్ 1.ml అక్కడ రాసింది మనకి ఇక్కడ సింక్ అవుతూ ఉంటుంది డేటా. ఈ సర్వరే కదా, అక్కడ సర్వరే, ఇది సర్వరే. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చెక్ చేయాలంటే ఏం చేయాలా? సింటాక్స్ చెక్ చేయాలంటే ఏం చేయాలి గైస్? క్యూబ్సిటిఎల్ అప్లై -f నోట్ పోర్ట్ 1.ml డ్రై రన్ ఈక్వల్ టు క్లయింట్ సైడ్ నువ్వు డ్రై రన్ చేయొచ్చు, క్లయింట్ సైడ్ డ్రై రన్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ రెడీ టు క్రియేట్. చూడండి, క్రియేట్ అవుతుంది, క్రియేటెడ్ అని చూపించాడు, బట్ ఇట్ ఈస్ డ్రై రన్, బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ కాదు. ఓకే, సర్వర్ సైడ్ ఏదైనా ఇష్యూ ఉందా చూద్దాం. సర్వర్ సైడ్ కూడా డ్రై రన్ చేసుకోండి. ఇది బెస్ట్ ప్రాక్టీస్ గైస్. ఏదన్నా మనం ఒక యామెల్ రాసినప్పుడు క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ చెక్ చేసుకుంటాం. చూడండి, ఇట్ ఈస్ రెడీ టు క్రియేట్, నో ఇష్యూ, ఇట్ ఈస్ రెడీ టు క్రియేట్. ఓకే, దట్ ఈస్ సింటాక్స్, దట్ ఈస్ ఇండికేషన్ ఇన్ ద స్పెసిఫికేషన్, దట్ ఈస్ సింటాక్స్ as per official documentation only. For example, if you go to here, okay, Kubernetes service ML, direct official documentation only you can go here. ఇక్కడ చూసామంటే let me go to official documentation. Yes, see this is the service ML hyphen. Ports మనం మెన్షన్ చేయాలంటే ఇలా మెన్షన్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్. ఓ సారీ, ఇక్కడ ఎందుకు సేవ్ చేస్తున్నాను? క్యాన్సిల్ ఇట్. ఓకే, కమ్ హియర్. Where is that? Yeah. Let me go to my terminal. Yes, yeah. Let me try to create. Okay, dry run కాకుండా let me apply directly.
లెట్ మీ అప్లై kubectl అప్లై -f మన YAML ఫైల్ ఎంటర్. చూడండి, ఒక పాడు క్రియేట్ అయింది, ఒక సర్వీస్ క్రియేట్ అయింది. నువ్వు అదే YAML ఇంకేదన్నా వేరే డిప్లాయ్మెంట్ ఫైల్స్ కానీ ఏం రాసినా కానీ అన్నీ క్రియేట్ అవుతాయి, వరుసగా క్రియేట్ అవుతాయి. నువ్వు అక్కడ ఇచ్చినవి అన్నీ వరుసగా క్రియేట్ అవుతాయి. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, kubectl గెట్ ఆల్ -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్ అని ఎంటర్ ఇచ్చారంటే చూడండి, ఒక పాడ్ క్రియేట్ అయింది నీవు ఇచ్చినటువంటి పాడ్ నేమ్తో. బ్యాక్గ్రౌండ్లో ఒక సర్వీస్ క్రియేట్ అయింది, ఫైన్. నీవు ఒక పాడ్ క్రియేట్ అయింది, దట్ ఈస్ సర్వీస్ పోర్ట్. టార్గెట్ పోర్ట్ ఈస్ అప్లికేషన్ పోర్ట్. కంటైనర్ పోర్ట్, నీ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ కంటైనర్ పోర్ట్ ఏది? 8080. ఓకే ఫైన్. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నీ పాడ్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది, సర్వీస్ క్రియేట్ అయింది. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఒక పోర్ట్ ఉంది చూడండి, 310E2 అని. 310E2 దీంతో ఫార్వర్డ్ అయింది. ఈ పోర్ట్ మనం ఇవ్వలేదే YAML ఫైల్లో. ఇది ర్యాండమ్గా జనరేట్ అవుతుంది. 30,000 నుంచి 3276 మిడిల్లో ఇట్ విల్ జనరేట్ ర్యాండమ్ పోర్ట్ నెంబర్. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. kubectl get all -o wide -show labels అనే కమాండ్ మనం ఇప్పుడు ఎన్నోసార్లు రన్ చేసాం లాస్ట్ 4 క్లాసెస్లో. ఇంకొంచెం మినిమైజ్ చేస్తాను. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, లెట్ మీ రీరన్ ద కమాండ్. ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరే చెప్పండి. ఓకే, దిస్ ఇస్ మై సర్వీస్. ఓకే, ఈ సర్వీస్ లేబుల్ ఏంటి? సర్వీస్ సెలెక్టర్ ఏంటి? జావా వెబ్ అప్లికేషన్. లెట్ మీ ఇంక్రీజ్ చేస్తే ప్రాపర్గా కనపడదు. ఓకే చూడండి, సర్వీస్ సెలెక్టర్ ఏంటి? జావా వెబ్ అప్లికేషన్. అప్లికేషన్ లేబుల్ ఏంటి? రెండు మ్యాచ్ అయినాయా? అంటే ఈ సర్వీస్కి ఏదైనా రిక్వెస్ట్ వస్తే ఇండైరెక్ట్గా ఈ పాడికి పంపించమనే కదా. ఈ సర్వీస్కి ఏదైనా రిక్వెస్ట్ వస్తే ఇండైరెక్ట్గా ఆ పాడికి వెళ్తుంది కదా. అది కరెక్ట్గా బౌండ్ అయిందో లేదో మనం ఏం చెప్పాను, ఇన్ పాయింట్స్ చెక్ చేసుకోవాలిగా. ఇన్ పాయింట్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ ఇన్ పాయింట్స్ చూడాలా, ఈ సర్వీస్ని డిస్క్రైబ్ చేద్దాం. kubectl డిస్క్రైబ్. నేను ఫుల్ నేమ్ ఇస్తున్నాను కాబట్టి ఎస్విసి అని మెన్షన్ చేయబల్లా. ఓకే, ఈ సర్వీస్ ఎక్కడ ఉంది? ఈ సర్వీస్ వచ్చేసి ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో ఉంది. చూడండి, ఈజ్ ఇట్ మ్యాప్డ్ విత్ దిస్ పార్ట్? చూడండి, 10.36.0. అనేటువంటి పార్ట్తో బౌండ్ అయిందా? మీరు కావాలంటే ఎండ్ పాయింట్స్ అయినా చూడు. kubectl గెట్ ఎండ్ పాయింట్స్. kubectl get ఎండ్ పాయింట్స్ -n ఆఫ్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్ ఎండ్ పాయింట్స్ చూడు. ఈజ్ ఇట్ మ్యాప్డ్ ఆర్ రైట్? ఈ సర్వీస్కి ఎండ్ పాయింట్ మ్యాప్ అయి ఉందా? అంటే ఈ సర్వీస్కి నువ్వు ఇండైరెక్ట్గా హిట్ చేసావంటే ఈ నోట్ పోర్టు, ఈ సర్వీస్ పోర్ట్తో నువ్వు ఇండైరెక్ట్గా నీ అప్లికేషన్ టైప్ చూడండి, నోట్ పోర్టు, టైప్ ఈస్ నోట్ పోర్టు. ఈ సర్వీస్ని కానీ నువ్వు యాక్సెస్ చేసావంటే, ఇక్కడ నువ్వు హిట్ చేసావంటే ఇండైరెక్ట్గా ఈ సర్వీస్ ఏం చేస్తుంది? ఈ పాడ్కి ట్రాఫిక్ రౌట్ చేస్తుంది. ఓకే, అప్పుడు నువ్వు ప్లీజ్ మేక్ షూర్ టు ఎనేబుల్ దిస్ పోర్ట్ గైస్. మీరు ఈ పోర్ట్ని ఎనేబుల్ చేసి ఉండాలి. మీరు ఈ పోర్ట్ని ఖచ్చితంగా ఎనేబుల్ చేసి ఉండాలి. ఇది ఎండ్ పాయింట్స్. లెట్ మీ గెట్ ఆల్ kubectl గెట్ ఆల్. ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఈ పోర్ట్ని ఖచ్చితంగా మీరు ఇన్బౌండ్ ట్రాఫిక్ ఎనేబుల్ చేసి ఉండాలి ఆ నోడ్లో. నేను ఇంతకుముందు మనం క్లస్టర్ సెటప్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్పాను, స్పెసిఫిక్ పోర్ట్స్ ఎనేబుల్ చేయాలని. నేను ఆల్ ట్రాఫిక్ ఇచ్చాను అక్కడ. ఇప్పుడు మనం ఏమి ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చెక్ చేసుకోవాలి. సెక్యూరిటీ గ్రూప్లో ఏదో ఒక నోడ్ IP అడ్రస్ తీసుకొని 31042 అనేటువంటి పోర్ట్ని హిట్ చేయాలి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఏదో ఒక నోడ్ IP ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయాలి మన అప్లికేషన్. ఆ పార్ట్ రన్ అవుతుంది కదా, ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయాలా. లెట్ మీ గో టు ఇన్స్టెన్స్ సెక్షన్. ఓకే, యూ కెన్ టేక్ ఎనీ వన్ మాస్టర్ మిషన్ అయినా నోడ్ IP ఈ నోడ్ IP తీసుకోండి. ఓకే, లెట్ మీ కాపీ నోడ్ IP. కమ్ హియర్ 31042 is the port number. నోడ్ IPని పేస్ట్ చేసి :31042 చూడండి, టామ్క్యాట్ పేజ్ లోడ్ అయింది కానీ నాట్ ఫౌండ్ అంటున్నాడు. నువ్వేం చేయాలా? కంటెక్స్ట్ పాత్ ఇవ్వాలా. /maven web application. I think this one only, right? Context path. Yeah, చూడండి అప్లికేషన్ లోడ్ అయిందా?
నాట్ ఓన్లీ దిస్ నోడ్ గైస్, లెట్ మీ టేక్ అనదర్ నోడ్ ఐపీ. 172 కాకుండా లెట్ మీ టేక్ అనదర్ నోడ్ ఐపీ. లెట్ మీ టేక్ నోడ్ ఐపీ. లెట్ మీ టేక్ నోడ్ ఐపీ. ఈ నోడ్, ఈ ఐపు పోర్ట్ నెంబర్ ఇంపార్టెంట్, 31042. ఈ పోర్ట్ నెంబర్ ర్యాండమ్గా వచ్చింది. ఇప్పుడు ఈ నోడ్ నుంచి హిట్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఇంకొక నోడ్ నుంచి హిట్ చేసినప్పుడు ఈ నోడ్కి ట్రాఫిక్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది ట్రాఫిక్. ఇక్కడ నుంచి సర్వీస్కి వస్తుంది. సర్వీస్ నుంచి మళ్ళీ ఇంటర్నల్ పాడ్కి ట్రాఫిక్ రౌట్ అవుతుంది. ఈ నోడ్లోనే పాడు ఉండాలని రూల్ లేదు. ఆ క్లస్టర్లో ఎక్కడున్నా పర్లేదు. ఆ క్లస్టర్లో ఎక్కడుంటుందో అక్కడ ట్రాఫిక్ తీసుకెళ్తుంది. ఆ క్లస్టర్లో ఎక్కడుంటుందో అక్కడ ట్రాఫిక్ తీసుకెళ్తుంది. మ్యావెన్ ఐఫన్ వెబ్ ఐఫన్ అప్లికేషన్, మ్యావెన్ ఐఫన్ వెబ్ ఐఫన్ అప్లికేషన్. చూడండి ఇక్కడ కూడా లోడ్ అవుతుంది. ఈఐపితో లోడ్ అయింది, ఈఐపితో లోడ్ అయింది. అండ్ హౌ యూ షుడ్ నో దిస్ కంటెక్స్ట్ పాత్ గైస్? వెన్ యూ ఆర్ బిల్డింగ్ యువర్ మ్యావెన్ ఎంఎన్ క్లీన్ ప్యాకేజ్ కమాండ్, హౌ ద కంటెక్స్ట్ పాత్ ఈజ్ జనరేటెడ్? ఆ వేర్ ఫైల్నే కదా మనం ఇమేజ్లే కాపీ చేసింది. ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్ అనే కమాండ్ రన్ చేసినప్పుడు మనకు ఒక ఆర్టిఫాక్టరీ బిల్డ్ అయింది కదా. ఆ వేర్ ఫైల్ని ఏం చేసాం? డాకర్ ఇమేజ్కి పుష్ చేసాం. డాకర్ ఇమేజ్కి కాపీ చేసాం. ఆ డాకర్ ఇమేజ్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాం? డాకర్ హబ్లోనే కదా. ఇది డాకర్ హబ్ కంటెక్స్ట్ పాత్, అదే డాకర్ హబ్ లొకేషను, ఇది రిజిస్ట్రీ, రిపాజిటరీ నేమ్, రిజిస్ట్రీ డీటెయిల్స్ ఇవి. అలా గుర్తుపెట్టుకోవాలి కంటెక్స్ట్ పాత్. ఆ ఇమేజ్ని నువ్వు డిస్క్రైబ్ చేసుకోవాలి, ఇమేజ్ని పుల్ చేసుకొని. క్లియర్? ఫైన్. ఇదంతా సైకిల్. డాకర్ తెలిసిన వాళ్ళకే యూ మైట్ అండర్స్టాండ్ సమ్ వాట్ ఈస్ ఇమేజ్ అంటారు. చూసారు అప్లికేషన్ లోడ్ అవుతుంది. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్? ఎస్, ఫైన్. అలానే 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 లెట్ మీ కమ్ హియర్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లెట్ మీ kubectl get svc, kubectl get svc of production namespace, kubectl get s. ఇలా ప్రతిసారి నేమ్ స్పేస్ ఎంటర్ చేయకుండా ఉండాలంటే kubectl కాన్ఫిగ్ సెట్ చేయమని చెప్పాను. సెట్ కాన్ఫిగ్ అనేటువంటి స్టార్టింగ్లో ఫస్ట్ డే క్లాస్లోనే. ఓకే, ఫైన్. అప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై సర్వీసు. లెట్ మీ ఎడిట్ దిస్ సర్వీస్, kubectl edit kubectl edit svc. Let me try to edit the service. Yes, -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో ఉన్న సర్వీస్ని ఏదో చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడు గో టు ఇన్సర్ట్ మోడ్. ఇక్కడ లేబుల్స్ సెలెక్టర్ ఉంటుంది చూడండి. హియర్ యూ హ్యావ్ సెలెక్టర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెలెక్టర్ చేంజ్ చేసావు అనుకో, జావా వెబ్ యాప్ 1 అని ఇచ్చావు. జావా వెబ్ యాప్ 1 అని ఎస్కేప్ వెయిట్ అండ్ క్విట్. ఇప్పుడు సర్వీస్ యొక్క లేబుల్ని మనం చేంజ్ చేసాం. సర్వీస్ యొక్క సెలెక్టర్ని మనం చేంజ్ చేసాం. చూడండి, kubectl గెట్ ఆల్ -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్ -o వైడ్ షో లేబుల్స్ అనే కమాండ్ రన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లేబుల్ ఏది? నీ పాడ్ యొక్క లేబుల్, దిస్ ఇస్ ద పాడ్ లేబుల్. నీ సెలెక్టరు రెండు డిఫరెంట్ ఉందా, సేమ్ ఉందా? బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి kubectl గెట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్. చూడండి, ఏమైనా ఎండ్ పాయింట్స్ ఉన్నాయా ఈ సర్వీస్కి? నో. మీరు కావాలంటే దీన్ని డిస్క్రైబ్ చేసినా కానీ చూడండి, kubectl డిస్క్రైబ్ సర్వీస్. ఫుల్ నేమ్ ఇస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. kubectl డిస్క్రైబ్ సర్వీస్. ఈ సర్వీస్ ఏ నేమ్ స్పేస్లో ఉంది? ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో ఉంది. చూడండి, సి ఎనీ ఎండ్ పాయింట్స్? నో. బట్ నువ్వు అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ఇప్పుడు ట్రై చేయి. ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూడండి, తిరుగుతూ ఉంటుంది అంతే. సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఇది ఎందుకంటే క్యాచ్ వల్ల లోడ్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి తిరుగుతుంది. కొంచెంసేపటికి సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఆర్ యు అండర్స్టూడ్? నీ నోడ్కి వరకే ట్రాఫిక్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ హిట్ చేస్తే ఇక్కడ నుంచి నోడ్కి వెళ్ళింది ట్రాఫిక్. నోడ్ నుంచి సర్వీస్కి వచ్చింది. ఆ సర్వీస్ ఏ పార్ట్కి ట్రాఫిక్ రౌట్ చేయాలో అర్థం కావడం లేదు దానికి. నీ క్లస్టర్లో ఈవెన్ అన్ని పార్ట్స్ రన్నింగ్లో ఉన్నా కానీ నీ అప్లికేషన్ యాక్సెస్ అవ్వడం లేదు. దిస్ ఈస్ ద వన్ రూట్ కాస్. ఈవెన్ దో యువర్ అప్లికేషన్ ఈస్ రన్నింగ్,
పర్ఫెక్ట్లీ యువర్ అప్లికేషన్ పార్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. చూడండి, సైట్ కెనాట్ బి రీచ్డ్ అని ఇచ్చాడు. ఈ నోడ్ నుంచి చూసినా కానీ ఉంటుంది ఇంకా. ఈవెన్ దో యువర్ పార్ట్స్ ఆర్ రన్నింగ్ స్టేట్, ఈవెన్ దో యువర్ పార్ట్స్ ఆర్ ఇన్ రన్నింగ్ స్టేట్, ఈవెన్ దో యువర్ పార్ట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్, స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ అవర్ అప్లికేషన్, స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ అవర్ అప్లికేషన్ డ్యూ టు మిస్కాన్ఫిగర్ ద లేబుల్స్ అండ్ సెలెక్టర్స్. రాంగ్ లేబుల్స్ సెలెక్టర్స్ ఇవ్వడం వల్ల మన అప్లికేషన్ని ప్రాపర్గా యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ లేబుల్ అండ్ సెలెక్టర్ నౌ? ఫస్ట్ డే నేను ఏం చెప్పాను, లేబుల్ అండ్ సెలెక్టర్ థియరీ చెప్తుంటా, కొంచెం వెయిట్ చేయండి, తర్వాత వస్తుంటుంది మన క్లాసెస్లో డైలీ రాస్తుంటామని. నువ్వు పాడ్ లేబుల్ ఏదైతే ఇచ్చావో సెలెక్టర్లో, సర్వీస్కి వచ్చినటువంటి సెలెక్టర్లో రెండు మ్యాచ్ అవ్వాలా. మ్యాచ్ అయితే మనకి ఇన్ పాయింట్స్ ఉంటాయి, మ్యాచ్ అయితే మనకి ఇన్ పాయింట్స్ ఉంటాయి, సారీ ఇన్ పాయింట్స్ వస్తాయి. మ్యాచ్ కాలేదనంటే ఎక్కడ ట్రాఫిక్ పంపించాలి, అది అలా కష్టం అయిపోద్ది, కష్టం అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ మ్యాండేటరీ. నీ కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే ఇమేజ్ మ్యాండేటరీ. ఆ కంటైనర్ పాడ్ లోపల ఉంటుంది కాబట్టి. లేదు, నువ్వు పబ్లిక్లో ఉన్న ఇది వాట్ ఈస్ దట్, జెన్కిన్స్ తీసుకో, నో ప్రాబ్లం, జెన్కిన్స్ ఇమేజ్ తీసుకో. ఆ కంటెక్స్ట్ పాత్ ఎవరు ఇస్తారు? డెవలపర్స్ ఇస్తారు మనకి. మనం బిల్డ్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా. లేదు, జెన్కిన్స్, జనరల్ జెన్కిన్స్ తీసుకోండి, డిప్లాయ్ చేయండి. ఇదే అప్లికేషన్ తీసుకోవాలని ఏం లేదు, మనకి అల్టిమేట్గా అప్లికేషన్ లోడ్ అవ్వాలి. ఫైన్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. పర్ఫెక్ట్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఇప్పుడు క్యూబ్సిటిఎల్, క్యూబ్సిటిఎల్ గెట్ ఆల్ ఐఫన్ అండ్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పాడ్ క్రియేట్ అయింది, ఈ సర్వీసు క్రియేట్ అయింది. దేన్ని బేస్ చేసుకొని క్రియేట్ అయింది? ఎల్ఎస్ కొడితే మన లోకల్లో ఒక యామెల్ ఫైల్ ఉంటుంది, ఈ యామెల్ ఫైల్ని బేస్ చేసుకొని క్రియేట్ అయింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యామెల్ ఫైల్ని డిలీట్ చేస్తే, సారీ, ఈ యామెల్ ఫైల్ని అప్లై చేసేటప్పుడు క్యూబ్సిటిఎల్ యామెల్ ఫైల్ డిలీట్ కాదు గైస్, క్యూబ్సిటిఎల్ డిలీట్ -F, క్యూబ్సిటిఎల్ డిలీట్ -F నోట్ పోర్ట్ 1.yaml. ఈ యామెల్ ఫైల్ని నేను అప్లై చేస్తే, ఈ యామెల్ ఫైల్ని నేను అప్లై చేస్తే ఏం డిలీట్ అవుతుంది? సర్వీసు డిలీట్ అయిపోతుంది, పాడు డిలీట్ అయిపోతుంది. అంటే ఈ యామెల్ ఫైల్లో ద్వారా నువ్వు ఏదైతే బిల్డ్ చేసావో, నువ్వు ఇండివిజువల్గా పాడు సర్వీస్ డిలీట్ చేయాల్సిన అవసరం లే. ఎంటైర్ క్లియర్ చేయాలనుకుంటే నువ్వు ఏదైతే పాడు క్రియేట్ చేసావో, ఏదైతే సర్వీస్ క్రియేట్ చేసావో, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యామెల్ ఓన్లీ, క్యూబ్సిటిఎల్ అప్లై ప్లేస్లో డిలీట్ ఇచ్చావంటే ఇట్ విల్ ట్రై టు డిలీట్ బోత్. చూడండి, ఇట్ ఈస్ డిలీటెడ్ ద పాడ్, ఇట్ ఈస్ డిలీటెడ్ ద సర్వీస్ ఆల్సో, ఇట్ ఈస్ డిలీటెడ్ ద సర్వీస్ ఆల్సో. ఓకే ఫైన్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, నేను డైరెక్ట్గా యామెల్ ఫైల్, సర్వీస్ యామెల్ ఫైల్ని ఎడిట్ చేశాను కాబట్టి, సర్వీస్ యామెల్ ఫైల్ని ఎడిట్ చేశాను కాబట్టి అందుకని సర్వీస్ డిఫరెంట్ సెలెక్టర్ ఇచ్చాను. కానీ నా యామెల్ ఫైల్ అలానే ఉంటుంది, నేను యామెల్ ఫైల్ ఎడిట్ చేయాల. క్రియేట్ అయినటువంటి సర్వీసు లేబుల్ సెలెక్టర్స్ మిస్ మ్యాచ్ చేయడానికి అక్కడే డైరెక్ట్గా ఎడిట్ చేసాం, మీ కాన్సెప్ట్ చెప్పడానికి. ఇప్పుడు ఐఎమ్ డిఫైనింగ్ హియర్ నోట్ పోర్ట్ గైస్, ఐఎమ్ డిఫైనింగ్ హియర్ నోట్ పోర్ట్. నాకు నచ్చినటువంటి నోట్ పోర్ట్ 30,12 అని ఇచ్చాను. లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు అప్లికేషన్ క్రియేట్ అయితే విచ్ పోర్ట్ ఇట్ విల్ క్రియేట్ గైస్? నువ్వు చూస్తానే చెప్పచ్చు. నీ అప్లికేషన్ ఆ నోట్ పోర్ట్ నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి అంటే నువ్వు ఈ ఆప్షన్ ఇవ్వండి. లేదు, నువ్వు ఈ ఆప్షన్ ఇవ్వలేదు అని అంటే బై డిఫాల్ట్గా డిఫాల్ట్ రేంజ్ వచ్చేసి, దిస్ కామెంట్లు రాస్తున్నా, డిఫాల్ట్ రేంజ్ ఓకే 30,000 నుంచి 32767 ఈ పోర్ట్ బ్యాక్ ఎండ్లో నోట్ పోర్ట్ జనరేట్ అవుతుంది. నువ్వు మెన్షన్ చేసావనుకో అదే పోర్ట్ వస్తుంది, నువ్వు మెన్షన్ చేయలేదనుకో ఈ రేంజ్లో వస్తుంది. చూద్దాం, నేను మెన్షన్ చేశాను కదా. లెట్ మీ ట్రై టు అప్లై. ప్లీజ్ మేక్ షూర్ టు సేవ్. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. క్యూబ్సిటిఎల్ అప్లై -F నోట్ పోర్ట్ .yaml, ఎంటర్. అన్నోన్ ఫీల్డ్
నోడ్ పోర్ట్ ఎన్ క్యాప్స్ గైస్, ఇట్స్ మై బ్యాడ్, సింటాక్టికల్ ఇష్యూ. ఇక్కడ యామెల్లో రాసేటప్పుడు మాత్రం ఎన్ స్మాల్, నేను క్యాప్స్ ఇచ్చాను. యామెల్లో రాసేటప్పుడు మాత్రం ఎన్ స్మాల్ పీ క్యాప్స్. లెట్ మీ గో అండ్ అప్లై నో, లెట్ మీ గో అండ్ అప్లై, ఎంటర్. చూడండి, అప్లికేషన్ ఈజ్ అన్చేంజ్డ్, సర్వీస్ ఈజ్ క్రియేటెడ్. మీరు చూడండి, క్యూబ్సిటిఎల్ గెట్ ఆల్ -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద పోర్ట్, నోట్ పోర్ట్ ఆఫ్ సర్వీస్, నువ్వు ఇచ్చినటువంటి పోర్ట్ జనరేట్ అయింది. క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు నువ్వు నీ నోట్తో ఈ పోర్ట్ యాక్సెస్ చేసావంటే ఇట్ విల్ యాక్సెస్ యువర్ అప్లికేషన్. ఎవ్రీవన్ ఈస్ క్లియర్, అండర్స్టాండింగ్? ఫైన్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ నోట్ పోర్ట్ గైస్. ఐ విల్ డిస్కస్ లోడ్ బ్యాలెన్సర్ ఇన్ అప్కమింగ్ సెషన్. ఆ సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం. అదేం ఒక యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, ఐ విల్ డిస్కస్ లోడ్ బ్యాలెన్సర్ లేటర్. ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు cluster IP and node port, please raise your hand. I am here only. Any doubts related to cluster IP and node port, please raise your hand. I am here only. Please raise your hand. I am here only if you have any doubt also. గైస్, డైరెక్ట్గా యామెల్ ఫైల్ రాసి చెప్తే ఒక 5 నిమిషాలు అయిపోద్ది, కానీ లాంగ్ రన్లో నీకు గుర్తుండాలి కాన్సెప్ట్. ఎవరికి కూడా నేను ఈవెన్ 2018-19లో నేను క్యూబర్నెటిస్ ఇది డెవాప్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఎవరికి కూడా చూస్తానే గుర్తుండదు, ప్రాక్టీస్ మీద గుర్తుంటుంది. మాకు ఎవరైనా అంతే కదా, ఎస్ అని. ఇంతకుముందు ఆ యామెల్ ఫైల్ డిలీట్ అయితే సర్వీస్ రన్నింగ్ లో ఉంది, యామెల్ ఫైల్ బై మిస్టేక్ డిలీట్ అయితే నో సర్వీస్ మొత్తం ప్రాబ్లం, రన్ అవుతుంది. నో ప్రాబ్లం. అవునా? ఓకే. See, your application is running, right? Yeah. There is no dependency of your application, your YAML. ఓకే. It will get all. No, class is not completed, guys. Okay, I will discuss about one more wonderful concept. చెప్తా. ఓకే, వెయిట్ చేయండి. క్లాస్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే, ఫైన్. దిస్ ఇస్ ద సర్వీస్. పాడ్ ఈస్ రన్నింగ్, రైట్? లెట్ మీ రిమూవ్. ఓకే, నేను బ్యాకప్ తీసుకుంటాను. కాపీ noteport.yaml into backup noteport backup. Okay, I am taking the already backup. Okay, let me remove forcefully noteport1.yaml. Noteport దీంతోనే కదా క్రియేట్ అయింది. Yes, enter. Okay, still my application is running. It is not depending on that. Nowhere. Okay, thank you. Okay, perfect. One more person raised hand. Yes, Sai. Hi, Prashant. Yeah. So we can control on which worker node this pod will be installed. Yeah, you can use taints and tolerations. Okay. Code affinities. Here we have, right? మీరు అది నేను చెప్పిన క్లాస్ ఈ కానీ చెప్పానంటే చాలా డెప్త్ చెప్తాను. అది కూడా ఇక్కడ మీకు అది ఇంకొక 10 to 15 days వెయిట్ చేయాలి. ఇక్కడ క్యూబర్నెటీస్లో ఆ నోడ్కే పోనీయకుండా చేయొచ్చు, అదే నోడ్కే పోయేటట్టు చేయొచ్చు, మన ఇష్టం. చాలా కండిషన్స్ రాస్తాం. ఇది షెడ్యూలింగ్ పార్ట్. ఓకే, ఇక్కడ మాడ్యూల్ 5లో వస్తుంది. మాడ్యూల్ 5. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్ గైస్? గైస్, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా డెవాప్స్ బేసిక్ నుంచి నేర్చుకోవాలా, స్లోగా నేర్చుకోవాలా, క్లియర్గా నేర్చుకోవాలనుకుంటే రేపు సండే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మంది. ప్లీజ్ ట్రై టు రెఫర్ ఇఫ్ పాసిబుల్. ప్లీజ్ కీప్ స్టేటస్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ డిమాండింగ్, దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ ఐఎమ్ గివింగ్ 5 minutes break, guys. After then I will discuss about రిప్లికేషన్ కంట్రోలర్ ఆబ్జెక్ట్. పాడ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఒక ప్రాబ్లం చెప్పి రిప్లికేషన్ కంట్రోలర్ చెప్తాను. ఓకే, ప్యారలల్గా నువ్వు ఏం చేస్తావు, సెర్చ్ చేసుకో ఇంటర్నెట్లో, లేదా గూగుల్లో సెర్చ్ చేస్తావు, నీ ఇష్టం. రిప్లికేషన్ కంట్రోలర్ విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ 5 minutes.
Yeah, I'm back, guys. Thank you. Okay, fine. Next is very important concept. Next is this is disconnected. Okay, let them reconnect. Very important concept. Replication controller. కాన్సెప్ట్ నేమ్ ఏంటి? రిప్లికేషన్ కంట్రోలర్. క్యూబర్నెటిస్ ఆబ్జెక్టే. మీరు పాడు సర్వీస్ ఎలా చూసారో మనకి క్యూబర్నెటిస్లో రిప్లికేషన్ కంట్రోలర్, నో స్పేస్ కంట్రోలర్ అనేటువంటి క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్ ఉంది. మీకు ఇప్పుడు ఆల్రెడీ పాడు గురించి ఐడియా ఉంది. ఇప్పుడు రోజు పాడు అని చూస్తున్నారు కదా. ఓకే, ఈ రిప్లికేషన్ కంట్రోలర్ ఏంటంటే దిస్ ఇస్ మై క్యూబర్నెటిస్ నోడు, సారీ క్లస్టరు. ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్లో దిస్ ఇస్ మై క్యూబర్నెటిస్ క్లస్టరు. ఓకే, మన మాస్టర్ మిషన్ ఉంది. దిస్ ఇస్ మై మాస్టర్ మిషన్. ఓకే గైస్, ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ విల్ ట్రై టు ఇంటిగ్రేట్ ఈవెన్ జెన్కిన్స్ ఆల్సో. ఈ కేస్ క్లస్టర్ అంతా సెటప్ చేసిన తర్వాత జెన్కిన్స్ డిప్లాయ్మెంట్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఈవెన్ ఆర్గో సిడి కూడా ఒక 1 డే కంప్లీట్గా మీకు ఆర్గో సిడి డిప్లాయ్మెంట్స్ కూడా చూపిస్తాను. ఆర్గో సిడి అనే ఐడియా ఉందా మీకు? ఆర్గో సిడి అని సిడి టూల్ మీ దాంట్లో చెప్తానని చెప్పాను చూడండి. క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి ఇప్పుడు గిటబ్ ఉంది కదా, ఇప్పుడు ఈ గిటబ్లో మన యామెల్ ఫైల్స్ ఉంటాయి. మనం రాసే యామెల్ ఫైల్స్ అంతా గిట్లో పెడదాం. గిటబ్ కానీ బిట్ బకెట్ కానీ. ఈ గిటబ్ మధ్యలో ఈ గిటబ్కి మన క్యూబర్నెటిస్ క్లస్టర్కి మిడిల్లో సిడి టూల్స్ వాడాలి మనం. జెన్కిన్స్ కానీ ఇక్కడ ఆర్గో సిడి చెప్తాను. ఈ ఆర్గో సిడి ఏం చేస్తుంది? ఇక్కడ ఏదైనా అప్డేటెడ్ కోడ్ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి క్యూబర్నెటిస్ క్లస్టర్లో డిప్లాయ్ చేస్తుంటుంది. భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. ఆర్గో సిడి కూడా ఇంపార్టెంట్. తెలుసుకొని ఉండాలి కొన్ని టూల్స్, ఎందుకంటే అది నీ ప్రాజెక్ట్లో ఉంటుందో లేదో సెకండరీ, మనకు తెలియదు. కానీ మన డ్యూటీ ప్రకారం చెప్పాలి. ఫైన్. కానీ క్యూబర్నెటిస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 70 to 80% మీ ప్రాజెక్ట్లో. ఓకే, ఇలా ఉంటుంది మన నోడు. ఇప్పుడు నా పాడ్ ఇక్కడ డిప్లాయ్ అయింది. దిస్ ఇస్ మై నోడు, దిస్ ఇస్ ఆల్సో మై నోడు. నా పాడ్ ఇక్కడ డిప్లాయ్ ఉంది, ఈ నోడ్లో డిప్లాయ్ ఉంది. డ్యూ టు సమ్ అదర్ రీజన్, మెమరీ ఇష్యూ కానీ, సిపియు ఇష్యూ కానీ, కంప్యూట్ ఇష్యూ అంటే మెమరీ సిపియు ఇష్యూస్ వల్ల నా పాడ్ క్రాష్ అయింది. డ్యూ టు సమ్ అదర్ రీజన్ మై పాడ్ ఈస్ క్రాష్డ్. వాట్ విల్ హ్యాపెన్ నౌ? మళ్ళీ రీక్రియేట్ అవుతుంది ఆ పాడు. ఈస్ దేర్ ఎనీ రిప్లికాస్? ఫస్ట్ పాయింట్ ఏంది? ఇఫ్ యువర్ పాడ్ ఈస్ క్రాష్డ్ దెర్ ఈస్ నో వే టు రీక్రియేట్. ఆటోమేటిక్గా క్రియేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో కంట్రోలర్స్ ఏం లేవు దీనికి. చూసాం కూడా మనం. ఇప్పుడు ఇంతకుముందు కూడా పాడ్ డిలీట్ చేస్తే వచ్చిందా? మళ్ళీ రాలా. పాడ్ ఆటోమేటిక్గా రాలేదు. ఓకే, అలానే ఇప్పుడు ఆల్రెడీ నా అప్లికేషన్ ఒక పాడుతో రన్ అవుతుంది. వీకెండ్ లోడ్ పెరిగింది. నా అప్లికేషన్ని కస్టమర్స్ ఎక్కువ యాక్సెస్ చేస్తున్నాడు నేను ఆఫర్లు వదలడం వల్ల. పాడు పెరుగుతాయా నెంబర్ ఆఫ్ ఆటోమేటిక్గా? అంటే కౌంట్ పెరుగుతుందా? అంటే స్కేల్ చేయొచ్చు మనం 1 పాడ్ నుంచి 2 పాడు, 3 పాడు, 4 పాడు, 6 పాడ్స్ కలా? నో. పాడ్ని యూ కాంట్ స్కేల్ ఇట్ డైరెక్ట్లీ. దెర్ ఇస్ నో సపరేట్ కమాండ్ ఆల్సో. నో స్కేలింగ్ వితౌట్ సపోర్ట్. కంట్రోలర్ సపోర్ట్ లేకుండా పాడ్ స్కేల్ చేయలేం. అండ్ పాడ్ డౌన్ అయిపోయిందనుకో, ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వదు. అది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వదు. ఇంకా నీ అప్లికేషన్ డౌన్ అంతే. మళ్ళీ నువ్వు చూసుకొని మళ్ళీ అప్ చేయాలా. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోడే డౌన్ అయిపోయింది అనుకో, ఆ పాడ్ గాన్, ఇంకో నోడ్లోకి వచ్చి డిప్లాయ్ అవ్వదు అది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాడ్లో. కావాలంటే చూడండి. లెట్ మీ కనెక్ట్ టు మై సర్వర్. లెట్ మీ రీకనెక్ట్. Let me clear the screen. Okay, fine. Let me clear the screen. kubectl get all -n production namespace. ఓకే, సర్వీస్ వదిలేసేయండి. సర్వీస్ ఉంచితే ఉనండి, లేకపోతే లేదు. ఓకే, నో ప్రాబ్లం. మన కాన్సెప్ట్ చెప్పాలనుకున్నది వేరేది కదా. లెట్ మీ ట్రై టు డిలీట్ దిస్ పాడ్. kubectl delete పాడ్ అని ఇవ్వబల్ల. ఫుల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఫుల్గా టైప్ చేయండి. kubectl delete పాడ్
kubectl delete పాడ్. ఈ పాడ్ ఏ నేమ్ స్పేస్లో ఉంది? ప్రొడక్షన్ నేమ్ స్పేస్. ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో ఉన్న పాడ్ని డిలీట్ చేస్తున్నా. నేను ఎప్పుడైతే పాడ్ని డిలీట్ చేశానో నీ అప్లికేషన్ బ్యాక్ ఎండ్లో డౌన్ అయిపోయి ఉంటుంది. నీ అప్లికేషన్ బ్యాక్ ఎండ్లో డౌన్ చూడండి, పాడ్ వెళ్ళిపోయిందా? పాడ్ రాలేదు. ఇది ప్రాబ్లమా కాదా కుబర్నెటిస్లో? ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికే వన్ మోర్ ఆబ్జెక్ట్ వచ్చింది. దాంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొక ఆబ్జెక్టు, దాంట్లో ఉన్న ప్రాబ్లం ఇంకొకటి. అలా ఒక ఆర్డర్లో చెప్పాలి సిలబస్. డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ ఫైల్ రాయడం అలా ఎప్పుడు చేయను నేను. డిప్లాయ్మెంట్ రాసేదానికి మీకు నెక్స్ట్ వీక్ పట్టద్ది. డీమాన్ సెట్ చెప్పాలా, రిప్లికేషన్ కంట్రోలర్ ఈరోజు చెప్తున్నా, రిప్లికా సెట్స్ అవన్నీ చెప్పిన తర్వాత డిప్లాయ్మెంట్ నథింగ్. మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు చూడండి, పాడ్ వెళ్ళిపోయింది, ఇంక రాదు అది మళ్ళీ నువ్వు అప్ చేసేదాకా. ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం, మనకు తెలిసిన థింగే కాబట్టి పాడ్ డిలీట్ అయిపోయింది, నో ఇష్యూ. ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికే వీఆర్ గోయింగ్ ఫర్ ద వన్ మోర్ క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్ కాల్డ్ రిప్లికేషన్ కంట్రోలర్. ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూడాలంటే kubectl API రీసోర్సెస్ అనే కమాండ్ రన్ చేయాలి. kubectl API రీసోర్సెస్ అనే కమాండ్ రన్ చేసి ఎంటర్ కొట్టారంటే all the resources will be displayed. Let me increase the font. All the resources will be displayed. ఇక్కడ రిప్లికేషన్ కంట్రోలర్స్ RC అనేటువంటి ఒక పాడ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇట్ ఈస్ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్. రిప్లికేషన్ కంట్రోలర్ అనేది కైండ్. V1 అనేది API వర్షను. ఇట్ ఈస్ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్టు. RC ఇస్ ద షార్ట్ నేము, ఫుల్ నేమ్ వచ్చేసి రిప్లికేషన్ కంట్రోలర్. ఈ రిప్లికేషన్ కంట్రోలర్ ఆబ్జెక్ట్ ద్వారా నీ పాడ్ని ఎప్పుడు అప్ అండ్ రన్నింగ్లో ఉంచే విధంగా చేయొచ్చు. ఈ రిప్లికేషన్ కంట్రోలర్ ఆబ్జెక్ట్ ద్వారా నీ పాడ్ని ఎప్పుడు అప్ అండ్ రన్నింగ్లో ఉండే విధంగా సెట్ చేయొచ్చు. ఓకే, ఎలా అది పాసిబుల్ అని అంటే ఈ రిప్లికేషన్ కంట్రోలర్ గురించి నీకు తెలియాలి మ్యాటర్. ఎలా YAML ఫైల్ రాయాలి అని. YAML ఫైల్ నీకు పాడ్ రాయడం వస్తే రిప్లికేషన్ కంట్రోలర్ నథింగ్. నీకు YAML ఫైల్ రాయడం, పాడ్ రాయడం వస్తే రిప్లికేషన్ కంట్రోలర్ నథింగ్. చూడండి, లెట్ మీ మినిమైజ్ ఇట్. చూడండి, రిప్లికేషన్ కంట్రోలర్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఆఫ్ అ Kubernetes. ఓకే, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద పాడ్ లైఫ్ సైకిల్. పాడ్ లైఫ్ సైకిల్ మేనేజ్ చేయడానికి వీఆర్ యూసింగ్ ద రిప్లికేషన్ కంట్రోలర్. ఓకే, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేక్ ష్యూర్ దట్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ రన్నింగ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. మనం ఒక 3 పార్ట్స్ ఎప్పుడూ రన్ చేయమని చెప్పామనుకో 3 పార్ట్స్ రన్ చేస్తుంది. లేదు 1 పాడే రన్ చేయమంటే 1 పాయింట్ రన్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో. కంట్రోలర్ లాగా నువ్వు ఖచ్చితంగా నువ్వు రన్ అవ్వాలని చూసుకుంటుంటుంది పాడు. ఇప్పుడు చూడండి, ఏ రిప్లికేషన్ కంట్రోలర్ ఈజ్ ఏ స్ట్రక్చర్ దట్ ఎనేబుల్స్ యూ టు ఈజీ టు క్రియేట్ మల్టిపుల్ పార్ట్స్ ఆల్సో. దెన్ మేక్ ష్యూర్ దట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆల్వేస్ ప్రజెంట్ అయ్యే విధంగా. నీ పాడ్ ఏదైనా డిలీట్ అయిపోతే రిప్లికేషన్ కంట్రోలర్ విల్ టేక్ కేర్ ఇట్. రిప్లికేషన్ కంట్రోలర్స్ అండ్ పార్ట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ వాట్? లేబుల్స్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో. క్రియేటింగ్ రిప్లికేషన్ కంట్రోలర్ విత్ కౌంట్ ఆఫ్ 1 ఎన్ష్యూరింగ్ ఒక పార్ట్ ఆల్వేస్ అప్ అండ్ రన్నింగ్లో ఉండేటట్టు చేస్తుంది. దిస్ ఇస్ ద జావా వెబ్ అప్లికేషన్ RC. దిస్ ఇస్ ద రిప్లికేషన్ కంట్రోలర్ YAML ఫైలు. సర్వీస్ కావాలంటే సర్వీస్ కూడా రాయండి, అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు. కాన్సెప్ట్ చెప్పడానికి ప్రజెంట్ సర్వీస్ కూడా అవసరం లేదు కదా. నేను కాన్సెప్ట్ చెప్పడానికి రిప్లికేషన్ కంట్రోలర్ YAML చాలు. నేనేం ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయడం అలా. మీరు కావాలంటే సర్వీస్ ఎక్స్పోర్ట్ చేసి మీకు ఒక అసైన్మెంట్, ఇదే రిప్లికేషన్ కంట్రోలర్ YAMLకి కింద సర్వీస్ ఆబ్జెక్ట్ రాసి లేదా సపరేట్ సర్వీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయండి. ఇక్కడ అడిషనల్గా వచ్చింది ఏంటి? నెంబర్ ఆఫ్ రిప్లికాస్, ఎన్ని పార్ట్స్ కావాలి. టెంప్లెట్ సెక్షన్లో నీ పార్ట్ స్పెసిఫికేషన్ అంతా డిఫైన్ చేయాలి. ఇక్కడ ఇచ్చేటువంటి మెటాడేటా నేమ్ ఏంది? ఇక్కడ ఇచ్చేటువంటి మెటాడేటా నేమ్ రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్. ఇక్కడ ఇచ్చేటువంటి మెటాడేటా నేము నీ రిప్లికేషన్ కంట్రోలర్కి సంబంధించిన నేము. ఈ టెంప్లెట్లో ఇచ్చేటువంటి మెటాడేటా నేము నీ పాడుకి సంబంధించిన నేము. ట్రై టు అండర్స్టాండ్. టెంప్లెట్ సెక్షన్లో ఇచ్చినటువంటి నేము నీ పాడుకి సంబంధించిన నేము. ఇక్కడ వచ్చినటువంటి నేము నీ రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్. అందుకే ఇక్కడ RC అని రాసి ఉంటాను ప్రతి దాంట్లో. ఇక్కడ పాడుకి సంబంధించిన నేమ్ పాడు రాసి ఉంటాను.
Let me write my YAML file. Let me write my YAML file. Let me go to my VS Code. జోన్ డిలీట్ చేసేసా కదా ఆడ, అందుకని ఇంటూ పడిపోయింది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఓకే, RC1.yaml రిప్లికేషన్ కంట్రోలర్ 1.yaml. లెట్ మీ రైట్. ఇదే పెద్ద కష్టం కాదు రిప్లికేషన్ కంట్రోలర్ YAML రాయడం. సేమే ఏపీ వర్షను, మనకు తెలుసు కదా ఈ YAML. ఏపీ వర్షను, కైండ్, మెటాడేటా స్పెసిఫికేషను. ఈ 4 కాంపోనెంట్స్ రాసుకున్న తర్వాత మీకు ఏపీ వర్షన్ ఏంటి, కైండ్ ఏంటి, మెటాడేటా ఏంటి, గెట్ ఆబ్జెక్ట్ ద్వారా చూపించాను. ఏపీ రిసోర్సెస్. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఏపీ వర్షన్ మీకు తెలుసు కదా, వాట్ ఇస్ ద ఏపీ వర్షన్. మీరు అఫిషియల్ డాక్యుమెంటేషన్ చూసుకొని కాపీ కొడితే ఈజీ, కానీ ఇంటర్వ్యూలో రాయమంటాడు సింపుల్గా ఏపీ వర్షన్ V1. ఓకే, నాకు ఇంకా టైం సేవ్ అవుతుంది, అట్లా చేయను. ఇనిషియల్గా కొన్ని యామల్స్ అని రాయాలి, అప్పుడు మీకు అర్థం అవుద్ది ఏంటి అని. ఓకే, రిప్లికేషన్ కంట్రోలర్, రిప్లికేషన్ కంట్రోలర్. ఓకే, మెటాడేటా, నేమ్ ఆఫ్ ద రిప్లికేషన్. ఇక్కడ రిప్లికేషన్ నేమ్ ఉండాలా, రిప్లికేషన్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జావా వెబ్ అప్లికేషన్ రిప్లికేషన్ అని ఇచ్చా. నీ ఇష్టం ఏదే, నువ్వు ఎంటర్. ఇది రిప్లికేషన్ అనేది నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ మెన్షనింగ్ ఎనీ నేమ్ స్పేస్ అండర్ ద మెటాడేటా, in which namespace this replication controller will be created? In which namespace this replication will be created? Default namespace. For example, if you are defining any namespace, then the namespace lo illi nee RC create avutadi. Short name enti RC ante replication controller. Okay, one more. If you want to give the labels for this replication, if you want you can give labels also. Okay, name is RC of production. This is the label. Fine. దాని తర్వాత స్పెసిఫికేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా ట్యాబ్ ఇవ్వండి. ఇక్కడ నీకు ఎన్ని పార్ట్స్ కావాలి ఆ పార్ట్స్ని మెన్షన్ చేయడమే రిప్లికాస్ అంటాం మనం టెక్నికల్గా ఏమంటాం, రిప్లికాస్. 1 పార్ట్ కావాలా, 2 పార్ట్ కావాలా, 3 పార్ట్స్ కావాలా, 4 పార్ట్స్ కావాలా, ఐ వాంట్ 3 పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత కావాలనంటే నువ్వు డిప్లాయ్ అయిపోయిన తర్వాత నువ్వు స్కేల్ చేసుకోవచ్చు, డీస్కేల్ చేసుకోవచ్చు. మనకు రియల్ టైంలో అప్లికేషన్ డౌన్ చేసి శానిటైజ్ పర్ఫామ్ చేస్తున్నారంటే దాని మీనింగ్ అప్లికేషన్ మొత్తాన్ని డిలీట్ చేసినట్టు కాదు. బ్యాక్గ్రౌండ్లో నెంబర్ ఆఫ్ రిప్లికాస్ 0 పెట్టేస్తాడు. చూపిస్తా, ఐ విల్ షో ప్రాక్టికల్లీ, డోంట్ వరీ. ఓకే, యాజ్ ఆఫ్ నో 3 రిప్లికాస్ కావాలన్నా. ఓకే, అలానే సెలెక్టర్, ఈ రిప్లికేషన్ కంట్రోలరు యూ కెన్ మెన్షన్ ద సెలెక్టర్ ఇన్ఫర్మేషన్. ఈ రిప్లికేషన్ కంట్రోలరు ఏ పార్ట్ని పిక్ చేసుకోవాలి, సెలెక్టర్ డీటెయిల్స్. సెలెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఇది. అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ జావా వెబ్ అప్లికేషన్ అని ఇచ్చా. దిస్ ఇస్ ద జావా వెబ్ అప్లికేషన్ అని ఇచ్చా సెలెక్టర్. రిప్లికేషన్ కంట్రోలర్ క్రియేట్ అయితే నేను చెప్పాను ఇప్పుడు లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ అర్థం కాకపోతే ఏ కాన్సెప్ట్ అర్థం కాదని, అందుకని 1 డే మొత్తం చెప్పేప్పుడు. ఐ థింక్ దిస్ ఇస్ డే 5 ఆర్ డే 6. ఒకరోజు రౌట్ 53 మనం డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ అంతా చూసాము. డే 6లో 5th డే క్యూబర్నెటీస్. ఎందుకంటే 1 డే మొత్తం మనం AWSలో మన IP అడ్రస్లు, లోడ్ బ్యాలెన్సెస్ కాకుండా రౌట్ డొమైన్ ద్వారా మన అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేయాలో చూపించాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలా, టెంప్లెట్ సెక్షన్ రాయాలి. టెంప్లెట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే పేషెన్స్ ఉండాలి, అంతే. పేషెన్స్ ఉండి నేర్చుకోవాలా. ఈ టెంప్లెట్ సెక్షన్లో మనం ఏం డిఫైన్ చేస్తాం, నీ పాడుకి సంబంధించిన మెటాడేటా నాట్ రిలేటెడ్ టు రిప్లికేషన్ కంట్రోలర్. ఈ టెంప్లెట్ పార్ట్ టెంప్లెట్. ఇది ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు టెంప్లెట్ అని, ఇంతకుముందు లేదు మన పార్ట్లో. నీ పాడుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం టెంప్లెట్ సెక్షన్ కింద రాయాలి. మెటాడేటా, నేమ్ ఆఫ్ ద పాడు. ఫర్ ఎగ్జాంపుల్ జావా వెబ్ అప్లికేషన్ పాడు.
జావా వెబ్ అప్లికేషన్ పాడు, జావా వెబ్ అప్లికేషన్ పాడు. లేబుల్స్, 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 పాడ్ లేబుల్స్. పాడ్ లేబుల్ ఏది ఇవ్వాలా? ఏదైతే నువ్వు రిప్లికేషన్ కంట్రోలర్లో సెలెక్ట్ వాడావో అది మ్యాచ్ అవ్వాలి, లేకపోతే ఇట్ విల్ నాట్ క్రియేట్. లెట్ మీ కాపీ సేమ్. నీ పాడ్ లేబుల్ ఖచ్చితంగా ఆ సెలెక్టర్తో మ్యాచ్ అవ్వాలా. ఆ సెలెక్టర్తో మ్యాచ్ అయితేనే ఈ రిప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఈ రిప్లికేషన్ కంట్రోలర్ నువ్వు క్రియేట్ చేసింది ఈ పార్ట్స్ని అప్ చేస్తుంది. ఓకే, ఎంటర్. లేబుల్ మ్యాచ్ అవ్వాలా. అలానే పాడుకు సంబంధించిన స్పెసిఫికేషన్, పాడుకు సంబంధించిన స్పెసిఫికేషన్ ఒక ఆర్డర్లో ఉండాలి కదా, చూసుకోండి. ఇదంతా ఒక లైను, ఇండెంటేషను కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మెటా డేటా, దీని కింద ఈ లేబుల్స్ ఇట్లా రావాలి. స్పెసిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది అది. కంటైనర్స్, కంటైనర్స్, కంటైనర్స్ మనం వర్క్ చేసేటప్పుడు ChatGPT కొట్టి చేస్తాం, కానీ అర్థం కావాలి కదా ఎక్కడ ఏముందని. ఓకే, ఈ పాడుకు సంబంధించిన కంటైనర్ ఇన్ఫర్మేషన్, నేమ్ ఆఫ్ ద కంటైనరు, నేమ్ ఆఫ్ ద కంటైనరు, కంటైనర్ నేమ్ ఈస్ జావా, జావా వెబ్ కంటైనర్, జావా వెబ్ కంటైనర్. దిస్ ఇస్ మై నేమ్ ఆఫ్ ద కంటైనరు. ఈ కంటైనరు ఏ ఇమేజ్ని బేస్ చేసుకొని బిల్డ్ అవ్వాలి, ఇమేజ్ ఇన్ఫర్మేషను, ఇమేజ్ ఇన్ఫర్మేషను, ఇమేజ్ ఇన్ఫర్మేషను. ఈ కంటైనరు ఏ ఇమేజ్ని బేస్ చేసుకుని బిల్డ్ అవ్వాలి, దిస్ ఇస్ ద ఇమేజ్. నువ్వు ఏదో ఒక ఇమేజ్ ఇవ్వండి, మీ అప్లికేషన్కి సంబంధించి ఇమేజ్ ఇవ్వాలి. ఇక్కడ నేను కాన్సెప్ట్ చెప్పడానికి ఐఎమ్ టేకింగ్ మై ఇమేజ్ ఓన్లీ. ఓకే, దిస్ ఇస్ ద ఇమేజ్. పోర్ట్ సెక్షను, పోర్ట్ సెక్షను, పోర్ట్ సెక్షను. వాట్ ఇస్ ద కంటైనర్ పోర్ట్, వాట్ ఇస్ ద కంటైనర్ పోర్ట్? కంటైనర్ పోర్ట్ ఈస్ 8080 బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ లోడ్ అవ్వడానికి. ఓకే, ఎందుకని ఇండెంటేషన్ ఇక్కడ స్పేస్ ఇవ్వాలా? ఓకే, ఇలా మీరు యామెల్ రాసుకుంటే వెళ్ళాలా. ఇక్కడ చూడండి అన్సేవ్డ్ అని చూపిస్తుంది. లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ సేవ్ ఇట్. ఎస్, ఇట్ సేవ్డ్. ఎన్ని రిప్లికాస్ క్రియేట్ అవుతాయి? 3 రిప్లికాస్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్లో, ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఒక నేమ్ స్పేస్ ఉంటాయి, మల్టిపుల్ నోట్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్ నోట్స్ ఉంటాయి. ఈ నోట్స్ నేమ్ స్పేస్ కాదు, ఇది నోడు. అన్ని నోట్స్ ఇక్కడ ఈ క్లస్టర్లో మళ్ళీ మనకి నేమ్ స్పేసెస్ ఉంటాయి. ఈ క్లస్టర్లో మళ్ళీ నేమ్ స్పేసెస్ ఉంటాయి. ఓకే, ప్రొడక్షన్ నేమ్ స్పేస్ అని ఒక నేమ్ స్పేస్ ఉంది. ఈ నేమ్ స్పేస్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక రిప్లికేషన్ కంట్రోలర్ క్రియేట్ అవుతుంది. ఆ రిప్లికేషన్ కంట్రోలర్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఈ పాడ్ కంట్రోలింగ్, దిస్ ఇస్ ద పాడ్ P1, P2, P3. ఈ పాడ్ కంట్రోలర్ అంతా, కంట్రోలింగ్ అంతా ఎవరు తీసుకుంటారు? ఆ రిప్లికేషన్ కంట్రోలర్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది హ్యాండ్ ఓవర్. ఈ రిప్లికేషన్ కంట్రోలర్ ఆబ్జెక్టు నీ పాడ్ కంట్రోలర్ అంతా తీసుకుంటుంది. పాడ్ డౌన్ అయిపోయినా, నువ్వు పాడ్ ఇంక్రీజ్ చేయాలన్నా, పాడ్ని డిక్రీజ్ చేయాలన్నా, టోటల్ థింగ్స్ టేకెన్ కేర్ బై ద రిప్లికేషన్ కంట్రోలర్ ఓన్లీ. ఓకే, చూద్దాం. ఐ రిటర్న్ యామెల్, ఐ సక్సెస్ఫుల్లీ రిటర్న్ యామెల్. లెట్ మీ చెక్ ద సింటాక్స్, లెట్ మీ సేవ్ ఇట్. సేవ్ చేశాను. లెట్ మీ గో టు మై టెర్మినల్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, let me clear the screen. kubectl. Okay, let me check the file name. What is the file name? rc.yaml. Okay, kubectl apply -f, kubectl apply -f rc.yaml. okay, hyphen syntax hyphen okay, hyphen dry run equal to client side. I am checking. Yeah, స్పేస్ లేదు, టైపు, ఇట్స్ మై బ్యాడ్. ఓకే, డ్రైవర్ చూడండి, ఇట్ ఈస్ రెడీ టు క్రియేట్ ఒక ఆర్సీ ఆబ్జెక్ట్. మీరు దానికి కావాలంటే మీకు అసైన్మెంట్ ఇస్తాను. ఇప్పుడు దీనికి నువ్వు సర్వీస్ క్రియేట్ చేసి ఇంటర్నెట్ నుంచి అప్లికేషన్ యాక్సెస్ చేయాలి, అది నీ అసైన్మెంట్ ఇవాళ. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, లెట్ మీ చెక్ ద సర్వర్ సైడ్ ఆల్సో. సర్వర్ సైడ్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తుందా అని చెక్ చేసుకోవాలి. ఇది చూడండి, ఏదో ఇష్యూ వస్తుంది. రిప్లికేషన్ కంట్రోలర్ ఇన్ version v1 cannot be handled. రిప్లికేషన్ కంట్రోలర్ స్ట్రిక్ట్ డికోడింగ్ ఎర్రర్ వైల్ spec.template.metadata స్పెసిఫికేషన్. ఇక్కడ ఏదో ఇష్యూ వస్తుంది. ఇక్కడ నువ్వు రాసినటువంటి యామెల్లో spec.metadata డాట్ స్పెసిఫికేషన్. ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది కదా, ఇమీడియట్గా నువ్వు దీన్ని కాపీ చేసి నువ్వు ఐడెంటిఫై చేయలేకపోయావు అనుకో, ఇమీడియట్గా మనం దాన్ని టేక్ కేర్ తీసుకొని మనం ఏ టూల్స్కి వెళ్ళొచ్చు, లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తానంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఓకే, జస్ట్ నేను అదే డేటాను తీసుకొని వచ్చి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ప్లీజ్ చెక్ ద సింటాక్స్ అన్న.
ప్లీజ్ చెక్ ద సింటాక్స్ అన్న. ఓకే, ఐ అండర్స్టూడ్ గైస్. యాక్చువల్గా ఆ ఇండెంటేషన్ ఇష్యూ. ఓకే, చూడండి సింటాక్స్ అని చూడండి, స్పెసిఫికేషన్లోనే ఉంది ఇష్యూ. అండర్ ద టెంప్లెట్ చూడండి, ఇయర్ చేంజెస్ మేడ్ 3 స్పెసిఫికేషన్ అండర్ ద టెంప్లెట్. చూడండి, అండర్ ద టెంప్లెట్ స్పెసిఫికేషన్ మూవ్ చేయాలా. మనం ఏం చేసాం మిస్టేక్, మనం ఏం చేసాం, ఇక్కడ కొంచెం దూరం తీసుకొచ్చాం. ఈ మెటా డేటా కిందే ఇక్కడ రావాలా. అర్థమైందా ఇష్యూ? చూడండి, ఇది ఇక్కడ రావాలా, మెటా డేటా కింద స్పెసిఫికేషన్ రావాలా. చూసారా? ఇప్పుడు మనకి ఈవెన్ ఏఐ కూడా హెల్ప్ చేసింది ఏమని, ChatGPT. ఇక్కడ చూడండి, ఈ మెటా డేటా కింద స్పెసిఫికేషన్ రావాలి. అర్థమైందా? ఎస్, లెట్ మీ కాపీ దిస్. ఓకే, లెట్ మీ delete all the things. Let me delete all. Let me paste the updated code. Save it. ఈ మెటా డేటా కింద స్పెసిఫికేషన్ నేను కొంచెం జరిపా. అలా ఇండెంటేషన్ ఇష్యూ ఉన్నా కానీ నీ క్రియేట్ కాదు. అలా ఇండెంటేషన్ ఇష్యూ ఉన్నా కానీ మనకి క్రియేట్ అవ్వదు. ఓకే ఫైన్, లెట్ మీ కమ్ హియర్. ఓకే, లెట్ మీ చెక్ ద సింటాక్స్ క్లయింట్ సైడ్, నో ఇష్యూ. లెట్ మీ చెక్ ద సింటాక్స్ అట్ సర్వర్ సైడ్, నో ఇష్యూ. ఇప్పుడు అప్లై చేద్దాం. లెట్ మీ ట్రై టు అప్లై kubectl అప్లై -f ఎంటర్ rc1.ml. చూడండి, సక్సెస్ఫుల్గా రిప్లికేషన్ కంట్రోలర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఓకే, kubectl get I want to see the only parts pod -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్. ఓన్లీ పార్ట్ చూడండి, 3 పార్ట్స్ వచ్చేసాయి. ఈ పార్ట్ ఎవరు క్రియేట్ చేశారు? రిప్లికేషన్ కంట్రోలర్ క్రియేట్ చేసింది. ఐ వాంట్ టు సీ ఓన్లీ రిప్లికేషన్ కంట్రోలర్, kubectl get rc. షార్ట్ నేమ్ ఏదో చూపించాను కదా, kubectl get rc ఇన్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్. ఏమేమి ఉన్నాయో డిస్ప్లే అవుతాయి. చూడండి, 1 RC is created, decide 3, current 3 parts are running, ready 3 also, always 3 అప్ అండ్ రన్నింగ్ ఉండే విధంగా చూసుకుంటుంది. ఈ రిప్లికేషన్ కంట్రోలర్ ఉన్నంత సేపు నీ పార్ట్స్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంటాయి. దట్ ఈస్ ఫర్ షూర్. లేదు, పార్ట్స్ రిప్లికేషన్ కంట్రోలర్ అంతా ఒకటే దాంట్లో రావాలంటే మనకి మీరు ఏం చేస్తారు, kubectl get all -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్ ఆల్ అనేటువంటి ఆప్షన్ పాస్ చేయండి, ఎంటర్. చూడండి, అన్ని పార్ట్స్ రన్ అవుతున్నాయి. ఈ పార్ట్స్ రన్ అవడానికి బ్యాక్గ్రౌండ్లో ఒక రిప్లికేషన్ కంట్రోలర్ క్రియేట్ అయింది. ఇది ప్రీవియస్గా క్రియేట్ చేసినటువంటి సర్వీస్. ఇలా 3 పార్ట్స్ రన్నింగ్ స్టేట్లోకి రావడానికి బ్యాక్గ్రౌండ్లో ఈ రిప్లికేషన్ కంట్రోలర్ వర్క్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ రిప్లికేషన్ కంట్రోలర్ వర్క్ అవుతుంది. ఓకే ఫైన్ గైస్, ఇప్పుడు చూడండి, ఈ కమాండ్ రన్ చేస్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. 85 సెకండ్స్ నుంచి నా పార్ట్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది. డ్యూ టు సమ్ అదర్ రీజన్, చూడండి ఇక్కడ వరకు నీ రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్ ఇది యూనిక్గా డిఫరెంట్ నేమ్ ఇస్తుంది, ర్యాండమ్గా అలాట్ చేస్తుంది. డ్యూ టు సమ్ అదర్ రీజన్ యువర్ పార్ట్ ఈస్ డిలీటెడ్. డ్యూ టు సమ్ అదర్ రీజన్ మెమరీలో సిపిఓ క్రాష్ అయింది. kubectl delete pod name -n ప్రొడక్షన్ నేమ్ స్పేస్. నేను ఇంటెన్షనల్గా ప్రొడక్షన్ నేమ్ స్పేస్ నేను ఇంటెన్షనల్గా డిలీట్ చేస్తున్నా నేమ్ స్పేస్ని, ఎంటర్. పాడ్ని చూడండి, పాడ్ డిలీట్ అయింది. ఈవెన్ దో యువర్ పాడ్ ఈస్ డిలీటెడ్, గో అండ్ సీ అగైన్, వన్ మోర్ పాడ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. హూ క్రియేటెడ్ దిస్ పాడ్ 5 seconds back? Who created this pod in 5 seconds back? ప్రీవియస్ క్లాస్లో మనం లాస్ట్ 3 to 4 days డిస్కస్ చేసినటువంటి పాడు డిలీట్ అయితే వచ్చిందా? రాలేదు. ఇప్పుడు చూసారా, పాడ్ ఆటోమేటిక్గా కమ్మప్ అయింది డ్యూ టు కంట్రోలర్. బ్యాక్గ్రౌండ్లో ఈ కంట్రోలర్. ఓకే, ఐ వాంట్ టు డిలీట్ ఆల్ దీస్ పార్ట్స్ నౌ. బ్యాక్గ్రౌండ్లో ఈ కంట్రోలర్ను కానీ డిలీట్ చేసావంటే ఆ పార్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఈ కంట్రోలర్ను కానీ డిలీట్ చేసావంటే దానికి మ్యాప్ అయినటువంటి పార్ట్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఈ కంట్రోలర్కి మెమరీ అవసరం లేదుగా, నీ అప్లికేషన్ కాదు, ఇక్కడ పార్ట్ మెమరీ కావాలి. వీటిని హ్యాండిల్ చేయడానికి ఒక లేయర్ లాగా ఇంకొక దాన్ని తీసుకొచ్చాం కుబర్నెటిస్లో. దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిప్లికా సెట్కి వెళ్తాను, రిప్లికా సెట్లో ప్రాబ్లం ఉంది, వీఆర్ గోయింగ్ ఫర్ ద డిప్లాయ్మెంట్. అలా ఒక ఆర్డర్లో నేర్చుకోవాలా పాడ్ అంటే ఏంటి. ముందు కంటైనర్ అంతే చూశారు డాకర్లో, కంటైనర్ కన్నా ముందు ఇమేజ్ చూశారు. డాకర్ అయితే 12 days 14 days డిస్కస్ చేశాం. ఇమేజ్ నుంచి కంటైనర్ నుంచి పాడు, ఆ పాడ్ని కంట్రోల్ చేయడానికి రిప్లికా సెట్. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సరే నేను HPA కాన్ఫిగర్ చేయలేదు,
ఆటోమేటిక్గా జరగడానికి లోడ్ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూలో ఏమని అడుగుతాడంటే 3 పార్ట్స్ ఆర్ రన్నింగ్ అండర్ ద రిప్లికేషన్ కంట్రోలర్. 3 పార్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఐ వాంట్ టు స్కేల్ డౌన్ టు 2 అంటాడు. ఏం చేయాలా? రిప్లికేషన్ కంట్రోలర్ని తీసుకొని ఎడిట్ చేయొచ్చు. చూద్దాం, ఎడిట్ చేశానా? నో నో నో, డోంట్ చేంజ్ ద మేనిఫెస్ట్ ఫైల్. మేనిఫెస్ట్ ఫైల్ చేంజ్ చేస్తే చేంజ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, మీకు డౌట్ ఉండొచ్చు, విఐ స్పేస్ rc1.yaml. ఓకే, ఇక్కడే చేంజ్ చేస్తాం. ఇక్కడ విఎస్ కోడ్ లైన్ ఇక్కడికి వచ్చి నువ్వు మేనిఫెస్ట్ ఫైల్ చేంజ్ చేస్తే మళ్ళీ రీఅప్లై చేయాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ 10 పార్ట్స్ అంట సేవ్ చేశాను. చూడండి, సేవ్ చేశాను కూడా. ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటుంది. విఎస్ కోడ్ కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. క్యాట్ rc.yaml 10 పార్ట్స్ అని రిఫ్లెక్ట్, సారీ ఇట్స్ మై బ్యాడ్. ఓకే, ఇక్కడ 10 పార్ట్స్ అని రిఫ్లెక్ట్ అయింది. కానీ యాక్చువల్గా 10 పార్ట్స్ వస్తాయా? రావు. నువ్వు కాన్ఫిగరేషన్ ఫైల్ని చేంజ్ చేస్తే రాదు. నువ్వు రిప్లికా సెట్ని ఎడిట్ చేయాలా, సారీ రిప్లికేషన్ కంట్రోలర్ని ఎడిట్ చేయాలా. చూడండి, క్యూబ్సిటీలు గెట్టాలని కొడితే ఓన్లీ 3 పార్ట్స్ ఏమన్నాయి. నీ కాన్ఫిగరేషన్ ఫైల్ని చేంజ్ చేస్తే ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ఆటోమేటిక్లీ. దేన్ని చేంజ్ చేయాలో, దేన్ని ఎడిట్ చేయాలా? రిప్లికేషన్ కంట్రోలర్ని ఎడిట్ చేయాలి. ఈ రిప్లికేషన్ కంట్రోలర్ ఎడిట్ చేయాలి. ఎలా ఎడిట్ చేస్తావు? క్యూబ్సిటిఎల్ ఎడిట్, క్యూబ్సిటిఎల్ ఎడిట్. ఏం ఎడిట్ చేయాలా? పాన్ ఎడిట్ చేయాలా, సర్వీస్ని ఎడిట్ చేయాలా, వాల్యూమ్ని ఎడిట్ చేయాలా, లేదంటే డిప్లాయ్మెంట్ని ఎడిట్ చేయాలా? దేన్ని ఎడిట్ చేయాలా? ఐ వాంట్ టు ఎడిట్ ద రిప్లికేషన్ కంట్రోలర్. ఐ వాంట్ టు ఎడిట్ ద రిప్లికేషన్ కంట్రోలర్. వాట్ ఈస్ ద రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్? దిస్ ఈస్ ద రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్. ఈ రిప్లికేషన్ కంట్రోలర్ ఏ నేమ్ స్పేస్లో ఉంది? ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో ఉంది. ఈ రిప్లికేషన్ కంట్రోలర్ ఏ నేమ్ స్పేస్లో ఉంది? ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో ఉంది. లెట్ మీ ట్రై టు ఓపెన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రిప్లికాస్ కనపడుతున్నాయా? 3 అని. డైరెక్ట్గా యూ కెన్ కమ్ అండ్ ఎడిట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, గో టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఐ వాంట్ 5 replicas. I want 5 replicas. I am planning to increase, not decrease. For example, escape, write and quit. Escape, write and quit. నీ రిప్లికా సెట్ సక్సెస్ఫుల్గా ఎడిట్ అయింది. కొన్నిసార్లు డైరెక్ట్గా ఎడిట్ చేస్తుంటారు కమాండ్ గుర్తురాక. ఓకే, చూద్దాం. క్యూబ్సిటీలు గెట్ ఆల్ ఇలా చేశారు. చూడండి, 5 పార్ట్స్ వచ్చాయా? 5 పార్ట్స్ ఆర్ రన్నింగ్. 5 పార్ట్స్ ఆర్ రన్నింగ్. చూడండి, డిసైడ్ 5, కరెంట్ 5, రెడీ 5 ఉన్నాయి. ఓకే, కానీ ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్ టు ఓపెన్ దిస్ ఫైల్ గైస్? ఏదన్నా ఆ డేటా ఎడిట్ చేయలేకపోయి ఇంకొక డేటా ఎడిట్ చేస్తే అప్లికేషన్ ఇంపాక్ట్ అవుద్దా? నువ్వు రిప్లికాస్ ఎడిట్ చేయబోయి ఏదో ఇంకో కామా పెట్టబోయి ఇంకోటి పెడతారు వీళ్ళు ఇన్సర్ట్ మోడ్ ఓపెన్ చేసి, అప్పుడు మళ్ళీ సేవ్ కాదు అది. ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎడిట్ చేయడం ఇట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. ఎప్పుడు కూడా డైరెక్ట్గా నువ్వు రిప్లికేషన్ కంట్రోలర్ని ఎడిట్ చేయొద్దు. అలా ఎడిట్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేయొచ్చు. ఎప్పుడు కూడా అప్రూవల్ ఉండాలి. ఫస్ట్ ఏదన్నా పార్ట్స్ని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ప్రొడక్షన్లో అప్రూవల్స్ ఉండాలా. అంత అప్రూవల్ కూడా ఉంది. చాలామంది డిప్లాయ్మెంట్ అంటే రిప్లికా సెట్ లాగే డిప్లాయ్మెంట్ ఆ ఫైల్ ఆబ్జెక్ట్ని వచ్చేసి ఓపెన్ చేసి ఎడిట్ చేస్తూ ఉంటారు కమాండ్లు గుర్తురాగా. ఎప్పుడు కూడా కమాండ్ ద్వారా వెళ్ళాలి మనం. కమాండ్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? హౌ మెనీ పార్ట్స్ ఆర్ రన్నింగ్? 5 పార్ట్స్. హౌ మెనీ పార్ట్స్ ఆర్ రన్నింగ్? 5 పార్ట్స్. ఐ వాంట్ టు డిక్రీజ్ టు 2. హౌ టు డిక్రీజ్? మనకి స్కేల్ అనే కమాండ్ ఉంది. క్యూబ్సిటిఎల్ స్కేల్, క్యూబ్సిటిఎల్ SCAL, సారీ క్యూబ్సిటిఎల్ స్కేల్ అనే కమాండ్ ఉంది. క్యూబ్సిటిఎల్ స్కేల్. దేన్ని స్కేల్ చేయాలి? నువ్వు దేన్ని స్కేల్ చేయాలా? రిప్లికా సెట్ని, రిప్లికేషన్ కంట్రోలర్ని స్కేల్ చేయాలా? వాట్ ఈస్ ద రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్? దిస్ ఈస్ ద రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్. దిస్ ఈస్ ద రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్. ఓకే, రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్. ఎన్ని పార్ట్స్గా? రిప్లికాస్. నీకు ఎన్ని పార్ట్స్ కావాలి? 2 పార్ట్స్గా స్కేల్ చేయాలనుకుంటున్నా. ఏ నేమ్ స్పేస్లో ఉంది రిప్లికేషన్ కంట్రోలర్? ప్రొడక్షన్ నేమ్ స్పేస్. అయిపోయిందా? క్యూబ్సిటిఎల్ స్కేల్ రిప్లికేషన్ కంట్రోలర్ నేమ్, దెన్ రిప్లికాస్ యువర్ నేమ్ స్పేస్ డీటెయిల్స్. ఎంటర్. సి ఇట్ ఈస్ స్కేల్డ్, సక్సెస్ఫుల్గా స్కేల్ అయింది. యూ డోంట్ వాంట్ ఎడిట్, గో అండ్ సి హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ నౌ. చూడండి, సి హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ దే. సి ఫర్ ఎగ్జాంపుల్, I want to scale to 6 parts. Just change the number, enter. చూడండి, it is scaled to 6 parts. చూడండి. Are you understanding what I am trying to convey? Is this facility is available in pod? If you want to scale the pod manually, is it possible? No. ఇలా వేరే కంట్రోలర్ సపోర్ట్ తీసుకొని దీన్ని అచీవ్ చేయాలి మనం కుబర్నెటిస్లో.
ఇలా చెప్తా ఉంటే ఇంకా 1 మంత్ 40 డేస్ ఉంది మనకి. ఇంకా 1 మంత్ దాకా క్యూబర్నెటిస్ జరగద్దు మీకు. చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. ఇవన్నీ తెలియకుండా నేనేదో రేపు మీకెట్లా మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ 20+ సర్వీసెస్ ఉండే డిప్లాయ్ చేసి చూపిస్తాను. కానీ సబ్జెక్ట్ రాకపోతే కాన్సెప్ట్ తెలియకుండా నువ్వు ఏం చేయగలవు? ఫండమెంటల్ ఇయన్నీ బిల్డ్ చేసుకోకుండా ఏం జరుగుతుంది ఏం తెలియకుండా ఊరికే బ్లైండ్‌గా కమాండ్ రన్ చేసి లోడ్ అయిందంటే క్లాప్స్ కొట్టుకుంటే అయిపోద్దా? యూఐ లోడ్ చేయడం 2 నిమిషాల పని నాకు. 2 నిమిషాల పని. ఆర్గో సీట్ ఇంటిగ్రేట్ చేసి డంప్ చేసేయడం. కానీ సబ్జెక్ట్ చెప్పాలి ఫస్టు. ఇదంతా అయిన తర్వాత ఇంటిగ్రేషన్ ఎంత? ఒక 1 డే కూర్చుంటే అయిపోయాం. ఫైన్. అప్లికేషన్ డౌన్ చేయడం అంటే ఏంది మీనింగ్ మనకు రియల్ టైంలో? సరే, ఈ మ్యావెన్ వెబ్ అప్లికేషన్ ఈ పార్ట్స్ అన్నిటిని ఈ సర్వీస్ని డౌన్ చేయాలంటాడు. ఈ డౌన్ చేసేయమంటాడు. అప్లికేషన్ డౌన్ చేయడం అంటే దీన్ని మొత్తం డిలీట్ కొట్టడం కాదు. రిప్లికేషన్ కంట్రోల్ డిలీట్ చేస్తే ఏమవుతుంది? పార్ట్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. అప్లికేషన్ డౌన్ చేయడం అని అంటే యూనిట్ టు కీప్. మా ప్రాజెక్టులు అయితే ఒక సర్వీసు ఆర్డర్ మేనేజ్మెంట్ కానీ, బిల్లింగ్ కానీ, మీడియేషన్ కానీ, కాఫ్కా కానీ, ఎస్ఎఫ్టిపి కానీ, సిజిఎఫ్ఎం లోడర్ కానీ, జనరేటర్ కానీ, ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ కానీ, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ కానీ, ఇలా చాలా మైక్రో సర్వీసెస్ రన్ అవుతుంటాయి. ఏ సర్వీస్నైనా మీరు డౌన్ చేయడం అని అంటే ఐఫన్ రిప్లికాస్ 0 అని పెట్టడమే. యాక్చువల్ అప్లికేషన్ డిలీట్ కాదు. పార్ట్స్ 0 అయిపోతాయి. చూడండి, ఎంటర్ కొట్టండి. చూడండి, పార్ట్స్ 0 అయిపోయినాయి. మీరు కావాలంటే చూడండి, నీ పార్ట్స్ 0 అయిపోయినాయి, కానీ నీ రిప్లికేషన్ కంట్రోలర్ ఉందిగా, మళ్ళీ స్కేల్ చేసుకోవచ్చుగా. ఎస్, యాక్చువల్గా అప్లికేషన్ డౌన్ చేయడం అని అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ని 0 చేయడం, ఆ అప్లికేషన్ డిలీట్ చేయడం కాదు. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఓకే, ఇలా మీరు మండే సెషన్కి వచ్చేటప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో, చాట్ జీపీటీలో సెర్చ్ చేసుకుంటారో, గూగుల్లో సెర్చ్ చేసుకుంటారో, నేను మండే సెషను ఈ రిప్లికేషన్ కంట్రోలర్లో ఉన్నటువంటి ప్రాబ్లం రిప్లికా సెట్ చూడండి. లెట్ మీ క్లియర్ దిస్. kubectl API రీసోర్సెస్. kubectl API రీసోర్సెస్ అనేటువంటి చూడండి, ఇక్కడ kubectl API రీసోర్సెస్లో రిప్లికేషన్ కంట్రోలర్ చెప్పాను, పాడ్ చెప్పాను, నేమ్ స్పేస్ డిస్కస్ చేసాం, అలానే ఎండ్ పాయింట్స్ చూసాము. ఇంతవరకు ఇంకా చాలా చెప్తాను. ఓకే, అలానే రేపు మండే సెషన్లో రిప్లికా సెట్ గురించి చెప్తాను. చూడండి, రిప్లికా సెట్ అని /v1 రిప్లికా సెట్, అలానే డీమాన్ సెట్, 2 కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి మండే మీకు. రిప్లికా సెట్, డీమాన్ సెట్. రిప్లికా సెట్, డీమాన్ సెట్ నీకు ఎక్కడ కావాలో అక్కడ సెర్చ్ చేసుకురండి. రేపు క్లాస్ ఏం జరుగుతుంటుందో ముందే చెప్తుంటాను. ఒకసారి సెర్చ్ చేసుకొని వచ్చారనంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, నేను చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది కూడా. ఇలా ప్రతిదీ మీరు డే బై డే ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తే ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈరోజు చెప్పినటువంటి క్లాస్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఈ నోట్స్ నిన్న అప్డేట్ చేసిన ఆల్రెడీ నోట్ పోర్టు. ఐ విల్ ట్రై టు అప్డేట్ దిస్ వన్ ఆల్సో. ఈరోజు చెప్పినటువంటి క్లాస్లో చెప్పాను కదా, మీ బ్లాగ్ రైటరు ఫ్రెషర్గా జాయిన్ అయి ఉన్నాడని. ఐ విల్ ట్రై టు మేక్ పాడ్కాస్ట్ ఆల్సో. ఐఎమ్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ వీక్ చేద్దాం అన్నాడు. ఎలా ప్రిపేర్ అయ్యాడని ఫ్రెషర్లకి, అతను ఫ్రెషర్. ఓకే, ఫ్రెషర్ అయినా చూడండి ఎంత నీట్గా రాస్తున్నాడు బ్లాగ్స్. ఫైన్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. మండే సెషన్ మిస్ అవ్వద్దు. ఏవైనా పెండింగ్ ఉంటే రివిజన్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే రివిజన్ చేయండి, టైం వేస్ట్ చేయొద్దు. క్యూబర్నెటిస్ స్టార్ట్ చేయండి. ఇన్స్టాలేషన్లు ఎక్కడైనా స్టక్ అయితే మన గ్రూప్లో పింగ్ చేయండి. అలానే పాడ్కి రిప్లికేషన్ కంట్రోలర్కి డిఫరెన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అలానే చెప్పండి, పాడ్ అనేది ఆటోమేటిక్గా అప్ కాదు, డిలీట్ అయిపోతే. అలానే పాడ్ అనేది వీ కాంట్ స్కేల్ మాన్యువల్లీ, డైరెక్ట్ కమాండ్స్ లేవు. ఓకే, ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిప్లికాస్ మెయింటైన్ చేయాలంటే రిప్లికేషన్ కంట్రోలర్కి వెళ్ళాం. రిప్లికేషన్ కంట్రోలర్లో ప్రాబ్లం ఉంది, వీ విల్ సీ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. రిప్లికేషన్ కంట్రోలర్ ఇఫ్ యూ వాంట్ టు స్కేల్, ఎలా నెంబర్ ఆఫ్ పార్ట్స్ని ఇంక్రీజ్ చేస్తూ డిక్రీజ్ చేస్తూ అని అడుగుతాడు.
ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం, ఆటోమేటిక్గా డిక్రీజ్ అవ్వడానికి హెచ్పి అని ఒక ఆబ్జెక్ట్ ఉంది, మళ్ళీ చెప్తాను. అది హారిజాంటల్ పార్ట్ ఆటో స్కేలర్. ఎలా స్కేల్ చేస్తాం, ఎలా డీస్కేల్ చేస్తాం, డైరెక్ట్ కమాండ్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. అలానే క్లస్టర్ ఐపీకి నోడ్ పోర్ట్కి డిఫరెన్స్ ఏందని అడుగుతాడు. నోడ్ పోర్ట్ రేంజ్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ద నోడ్ పోర్ట్ రేంజ్ అంటాడు. ఓకే, ఇలా డైరెక్ట్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి ఈరోజు సెషన్లో ఒక 5-6 క్వశ్చన్స్. అవి నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ విత్ మీ, రేజ్ యువర్ హ్యాండ్. ఐఎమ్ హియర్ ఓన్లీ. ఎస్ నగేష్. Good morning, Prashant. Yeah. Could you please open the text, the YAML file you have written in the VS Code? Yes. So my doubt is like when you are creating the replication controller, you have been given as a label, no, in the top like RC prod. Yes. So and after that you have given the in the pod level also naming like labels. Yes. So Yes. when you are creating the container, it will be taking the pod selector like a label. Yes. So what is the purpose of giving on the like replication controller the label? See, this replication controller need to talk with another thing. So this replication controller label is only for this RC. For example, let me come here. Let me clear the screen. kubectl get RC. kubectl get RC hyphen and production namespace hyphen show hyphen one second. show hyphen labels. ఇది ఓన్లీ మీ ఆర్సీకి సంబంధించిన లేబుల్. ఇది Okay. So మీ it won't ఆర్సీని do anything ఐడెంటిఫై on the pod చేయడం. level. It won't do anything on the pod level. ఎనీథింగ్. Okay. నీ ఆర్సీని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్సీకి మనం ఇంకో దానికి ఏదన్నా కనెక్టివిటీ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఆర్సీ లేబుల్ వాడతాం. లేదు ఇంకొక Okay. ఎక్కడైనా స్క్రిప్ట్ రాస్తున్నాను, ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను, ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు 1000 రిప్లికేషన్ కంట్రోలర్స్ ఉన్నాయి, పెద్ద ప్రాజెక్ట్. 1000 రిప్లికేషన్ కంట్రోలర్లో ఎక్కడైతే ఆర్సీ పాడ్ అనేటువంటి లేబుల్ ఉంటుందో ఆ ఆర్సీస్ మాత్రం ఫిల్టర్ చేయాలి నేను. ఆర్ యు అండర్స్టాండింగ్? Yes, yes, Prashant. అటువంటప్పుడు ఆ 1000లో నేను ఫిల్టర్ చేయాలని అంటే నేమ్ని బేస్ చేసుకుని ఫిల్టర్ చేస్తే ఇదే నేమ్తో ఇంకొక నేమ్తో రిప్లికేషన్ కంట్రోలర్ ఉంటుంది, కానీ లేబుల్ అదే ఉండొచ్చు. Okay. See, even though you created another replication controller also, you can keep same label, no problem. ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసేటప్పుడు మన ప్రొడక్షన్లో ఐ వాంట్ టు ఫిల్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫిల్టర్ దిస్ వన్, అప్పుడు మనకు ఖచ్చితంగా ఏం కావాలా? లేబుల్ కావాలి. అటువంటిప్పుడు హెల్ప్ అవుతుంది. Okay, Prashant. Because I thought like, ఇట్ ఈస్ నాట్ yeah, డూయింగ్ yeah. ఎనీథింగ్ హియర్. Okay. Yeah. I confused on that because ఇక్కడ we ఇచ్చిన are- లేబుల్ అర్థమైందా? వేర్ ఇస్ దట్? సారీ. Oh. హియర్ వాట్ ఆర్ ద లేబుల్ యూ అండర్స్టూడ్ హియర్? దిస్ Yeah, లేబుల్, yeah, understood. దిస్ సెలెక్టర్. understood. యా, ఆల్ రైట్. ఎస్ విష్ణు, హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు రియల్ టైంలో మీరు వచ్చేసే ప్రాజెక్ట్లో ప్రొడక్షన్లో ఎన్ని రిప్లికాస్ ఉన్నాయి అండ్ ఆల్సో లోవర్ ఎన్విరాన్మెంట్లో ఎన్ని రిప్లికాస్ ఉన్నాయి చెప్పండి అన్న. ప్రతి పాడ్కి 240+ పార్ట్స్ ఉన్నాయి కదా, 55 సర్వీసెస్కి 55 రిప్లికేషన్ సెట్స్ ఉంటాయి. అంటే రిప్లికా సెట్స్ ఉంటాయి, రిప్లికా సెట్స్ కాదు, ఆల్ ఆర్ డిప్లాయ్మెంట్స్ ఓన్లీ. డిప్లాయ్మెంట్ అంటే తెలియదు కదా మీకు, అన్ని డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అంటే ప్రతి మైక్రో సర్వీస్కి. ఓకే, అంటే ఇప్పుడు ప్రొడక్షన్లో అండ్ లోవర్ ఎన్విరాన్మెంట్ అంటే డిఫరెన్స్ బోత్ ఉంటుంది కదా. రిప్లికేషన్ రెండు, ప్రొడక్షన్ లోయర్ ఎన్విరాన్మెంట్ రెండు సేమ్ ఉంటాయి, ఓకే. కాకపోతే డిఫరెంట్ నేమ్ స్పేస్ ఉంది, షేర్ క్లస్టర్. ఇక్కడ ప్రాడ్ నేమ్ స్పేస్ అని ఉంటుంది, అక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2 అప్ టు స్టేజ్ 5 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఓకే అన్న. రెండు రిప్లికేషన్ ఉంటుంది, కాకపోతే ప్రొడక్షన్ కాన్ఫిగరేషన్ వేరు. ఇక్కడ రిక్వెస్ట్ లిమిట్స్ రాస్తాం మనం, ఇక్కడ మనం రిక్వెస్ట్ లిమిట్స్ మెన్షన్ చేస్తాం మనం, తర్వాత వస్తే కాన్సెప్ట్ ఇదే అమలు పెరుగుతుంది ఇంకో డే బై డే. ఇప్పుడు రిక్వెస్ట్ లిమిట్స్ అన్ని యాడ్ చేసినప్పుడు ప్రొడక్షన్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్ పెడతాం, ఎందుకంటే లైవ్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి. లోయర్ ఎన్విరాన్మెంట్ అంతా తక్కువ డేటా తీసుకొని టెస్ట్ చేసుకుంటుంటాం. ఓకే. ప్రతి మైక్రో సర్వీస్కి బ్యాక్గ్రౌండ్లో ఒక సర్వీస్ క్రియేట్ చేసి ఉంటాడు, డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఒక 5-6 పార్ట్స్ కూడా రన్ అవుతుండొచ్చు. మా దాంట్లో కొన్ని సర్వీసెస్ 4 పార్ట్స్ రన్ అవుతున్నాయి, 2 పార్ట్స్ రన్ అవుతున్నాయి. ఆ పాడ్కి సంబంధించి ఆ మైక్రో సర్వీస్ సంబంధించిన లోడ్ బేస్ చేసుకొని ఈ రిప్లికాస్ని క్రియేట్ చేస్తారు. ఓకే అన్న. అది ఇంకోటనా,
అది డాకర్ డే 11 లాస్ట్ సెషన్‌లో అది గిట్‌హబ్ నోట్స్ అప్డేట్ చేస్తా అన్నారు. డాకర్ డే 11 వాట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ వన్? CI/CD చెప్తున్నారన్న. అంటే మొత్తం CI/CD పైప్‌లైన్. ఇచ్చాను కదా, అది బ్లాగ్ లింక్ ఇచ్చాను కదా. ఓహ్! అంటే బ్లాక్ లింక్ ఇచ్చారు. అది గిటాబ్లో లేదా? ఉంది. ఓన్లీ బ్లాగ్ లింక్ ఉంది. నోట్స్ కూడా అప్డేట్ ఆ చేస్తా బ్లాగ్లో అన్నారు. రాలేదు నోట్స్. స్టెప్ బై ఉంది స్టెప్ మొత్తం ఉన్నాయి కదా దాంట్లో. ఓకే. ఓకే అన్న. ఏ స్టెప్ ఎప్పుడు చేయాలని మొత్తం బ్లాగ్లో నీట్గా ఉంది కదా. ఓకే. ఓకే, లెట్ మీ ఓపెన్ దట్. ఎనీవే లెట్ మీ అప్డేట్ టుడేస్ నోట్స్ ఆల్సో. ఓకే, బ్లాగ్ రెడీ అయిపోద్ది గైస్ మీకు దీనికి కూడా. ఐ థింక్ పాడ్ వరకు మొత్తం బ్లాగ్స్ రెడీ అయిపోయినాయి, అప్ టు కుబర్నెటిస్ పాడ్ వరకు కూడా. ఓకే, లెట్ మీ కాపీ rc.txt. లెట్ మీ గో టు మై గిటబ్ రిపాజిటరీ DevOps v5. మీరు చాలా మంది ఏం చేస్తారంటే రేపు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు, ఈరోజే ప్రాక్టీస్ చేసేసుకోండి, పని అయిపోద్ది, రివిజన్ చేసుకోవచ్చు. లెట్ మీ ఓపెన్ v5, go to repositories. Kubernetes డే 6 జస్ట్ ఇది డ్రాఫ్ట్ నోట్స్ అంతే, మీకు హెల్ప్ అవుతానికి. గైస్ డే 5లో నోట్బోర్డ్ నోట్స్ ఉంటుంది. దిస్ ఇస్ డే 6 rc.txt. come here, paste it, commit the changes. Yes, this is done. Let me go back to my account. Let me go to Docker. Day 11 cicd.txt. యా, ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు దీన్ని కాపీ చేస్తే, ఈ లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే చూడండి, బ్లాగ్ వండర్ఫుల్ బ్లాగ్ ఓపెన్ అవుతుంది. చూడండి నీట్గా స్టెప్ బై స్టెప్ ఉంది కదా. స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి, దీన్ని బేస్ చేసుకొని చేయాలి. మొత్తం ఇంటిగ్రేషన్ అంతా చెప్పి పైప్ లైన్ చెప్పాను కదా. ఓకే, ఓకే అన్న. ఇక్కడే ఉన్నాయి కదా మొత్తం స్టెప్స్. అందుకని ఆ లింక్ ఇచ్చా రెఫరెన్స్గా మీకు అక్కడ. ఓకే ఓకే అన్న. ఓకే, Yeah. థ్యాంక్స్. ఫైనల్ అన్ని స్టేజెస్తో అప్ టు సిఐ పైప్ లైన్ ఇది. ఓకే, రేపు క్యూబర్నెటిస్ ఎండింగ్లో మనం సిడి పైప్ లైన్స్ కూడా చూస్తాం. యా, 9 ఎంత టైం బట్టి ఉంటుంది ఇదంతా మనకి. ఫైన్. ఎనీ అదర్ డౌట్స్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, ఐఎమ్ హియర్ ఓన్లీ. No, right? Okay, we can wind up. Okay, happy weekend. Wishing you all happy Independence Day. Okay, thank you all. Okay, bye bye.